దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. కీర్తన గ్రంథంలో ఉండి 23:5 వచనము నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. కీర్తన గ్రంథం 23:5 వచనము నేను చదువుతాను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. గత కొన్ని వారములుగా మనము 23వ కీర్తన మనం చూసుకుంటున్నాం. దేవుడు ఏ రీతిగా ఒక కాపరిగా ఉండి ఈ లోకంలో మన జీవితంలోనూ ఆయన క్షేమకరమైన మార్గాల్లో ఆయన నడిపిస్తాడన్నటువంటి దాని గురించి ఇక్కడ దావీదు దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా రాస్తున్నటువంటి కీర్తన. ఇందులో దేవుడు మనకు కాపరిగా ఉంటే మన జీవితము ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ దావీదు అనుభవపూర్వకంగా ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు. ప్రజలు నిజంగా దేవుడు కూడా మనకి కాపరిగా ఉండి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది కూడా మంచి కాపరిగా ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మనం కాపరి అంటున్నప్పుడు ప్రస్తుతము గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు కాపురం చూసారా, అలా కాదు. కానీ మనం బైబిల్ కాలంలోనికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే బైబిల్ కాలంలో దావీదు లాంటి మంచి కాపరులు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళు గొర్రెల క్షేమాన్ని చాలా కోరుకున్నారు. ఎంతగా కోరుకున్నారంటే సింహం యొక్క నోట్లోంచి, ఎలుకబంటి యొక్క నోట్లోంచి కూడా గొర్రెలను వాళ్ళు కాపాడుకున్నటువంటి స్థితి కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే అసలు దావీదే ఒక మనిషి అయ్యి ఉండి కూడా ఓ భౌతికమైనటువంటి తన గొర్రెల కొరకు అంతలాగా ఎక్స్ట్రీమ్గా వెళ్ళి అంతవరకు వెళ్ళి కాపాడుకున్నాడంటే దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆ దావీదు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు కనుక మనకు కాపరిగా ఉంటే ఇంకెంత అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు ఈ లోకంలో. ఆ కాపరిని బట్టి మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చు. ఆ కాపరి నడిపించినప్పుడు ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత క్షేమంగా ఉంటుంది, ఎలాగ దేవుడు మన కొరకు కార్యములను జరిగిస్తాడు, అవన్నీ కూడా 23వ కీర్తనలో దావీదు రాస్తున్నాడు. అందుకే 23వ కీర్తన చాలా చాలా ప్రాముఖ్యం. అందుకని మనం దాన్ని గత 5 వారాల నుంచి మనం తెలుసుకుంటున్నాం. లాస్ట్ టైం చూడండి, మనం ఇక్కడ ఈ 4వ వచనం చూసారు. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రీని దండమును ఆదరించను, గాఢంధకారపు లోయలను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. కొన్నిసార్లు కాపర్లు ఏంటంటే కొన్ని సందర్భాల్లో, అంటే వేసవి కాలం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనరల్గా గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే తమకి సహజంగా అలవాటైనటువంటి తెలిసినటువంటి ప్రాంతాలు కాకుండా సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలా వెళ్తున్నప్పుడు చాలా దూర ప్రాంతం కాబట్టి మధ్యలో కొండలు, లోయలు ఇలాంటి రకరకాలైనటువంటి ప్రాంతాల్లో గుండా వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. దాని గురించి ఇక్కడ దావీదు మాట్లాడుతూ అలాంటి గాఢంధకారపు లోయలను సంచరించినా సరే నేను భయపడను అంటున్నాడు. ఎందుకంటే నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించను. దుడ్డు కర్ర దండం గురించి గత వారం మనం చూసుకున్నాం. ఈరోజు చూడండి, ఇక్కడ ఈ 4-5 వచనంలో మొదటి మాత్రం ఈరోజు మనం చూస్తున్నాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. ఇక్కడ చూడండి, దావీదు కూడా మాట్లాడుతూ నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. ఇప్పుడు చూడండి, ఈసారి దావీదు కాపరు గురించి కంటే శత్రువు గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా కాపరుతోనే మాట్లాడుతున్నాడు, కానీ శత్రువు గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని చెప్పని చూసారు. మొదటి 3 వచనాలు వచ్చేసరికి అక్కడ దావీదు దేవుని గురించి మాట్లాడాడు. 4వ వచనం వచ్చేసరికి దేవునితోనే మాట్లాడడం స్టార్ట్ చేశాడు. మొదటి 3 వచనాలేమో యెహోవా నా కాపరి కాబట్టి నాకులేం కలగదు అని దేవుడు కాపరిగా ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది రాస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. కానీ 4వ వచనం వచ్చేసరికి వెంటనే మాట్లాడుతూ నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర అంటున్నాడు. అదేం చెప్తుందంటే దావీదు నేరుగా ఇప్పుడు దేవునితోనే మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నిజంగా చూడండి, నిజంగా విశ్వాస జీవితం అంటే యాక్చువల్గా అలాగనే ఉంటుంది. నిజమైనటువంటి విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితము, దేవునితో నిజంగా సన్నిహిత సంబంధాన్ని అనుభవిస్తున్నప్పుడు, నిజంగా దేవుణ్ణి నిజంగా అనుభవించేటువంటి స్థితిలో కనుక ఒక విశ్వాసం వెళ్తే, అలా ఉన్నటువంటి ప్రతి విశ్వాసుడు యాక్చువల్గా దేవునితో ఇలాగనే మాట్లాడతారు. మనం దేవునితో మాట్లాడడానికి కేవలము ప్రార్థనప్పుడు మాత్రమే నేను దేవునితో మాట్లాడతానంటే యాక్చువల్గా నేను అంటాను, ఇంకా నువ్వంత ఆత్మీయ అనుభవంలోనికి ఇంకా బహుశా నువ్వు వెళ్ళలేదంటే, ఆత్మ అనుభవం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా దేవుణ్ణి ఇంకా నువ్వు సన్నిహితంగా ఎక్స్పీరియన్స్ చేయలేదని అర్థం. దేవునితో సన్నిహితంగా ఎక్స్పీరియన్స్ చేస్తే నిజంగా దేవుడు అటువంటి వాస్తవం అయ్యి ఉండి ఆయన నిజంగా నేను ఆయన సన్నిధి నేను తరచుగా నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను అన్న స్థితిలోనికి వెళ్ళేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ ఇలాగనే మాట్లాడతారు. అంటే ఎలాగంటే కేవలం ప్రార్థనలో ప్రభువా నాకు సహాయం చేయి, నువ్వే నాకున్నావని ఇలాగ ప్రార్థనలో మాట్లాడడం సంగతి అని చెప్పట్లేదు. జనరల్గా కూడా అప్పుడప్పుడు బయటకు బహుశా కాకపోవచ్చు, కానీ ఏదో పని చేసుకుంటూ కూడా సడన్గా లోపల ఏదో అనిపించి దేవునితో అప్పుడప్పుడు మాట్లాడగలగటం. నిజంగా చూడండి, ఇదేదో కొంతమందికి ఇదేంటంటే చెప్తూ ఉన్నప్పుడు లేదు వినేటప్పుడు ఇది మరీ ఎక్స్ట్రీమ్గా వాస్తవం కాదేమో అనిపిస్తుంది. కానీ బైబిల్ భక్తులు కొంతమంది అలాగున్న దేవుని ఎక్స్పీరియన్స్ చేస్తూ
ఎంత వ్యక్తిగతంగా పర్సనల్గా వాళ్ళు దేవుని అనుభవించారంటే వాళ్ళు నేరుగా దేవునితోనే మాట్లాడుతున్నారు. అలాగని దేవుని ఎదురుగా భౌతికంగా ఈ కళ్ళతో ఏమైనా దావీదు చూశాడా అంటే ఖచ్చితంగా ఈ కళ్ళతో చూడలేదు. కానీ ఇంకనూ ఆత్మలో మాత్రం ఖచ్చితంగా దేవుణ్ణి చూడగలిగాడు. అందుకని చూడండి, అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి పదాల్లో మార్పు చూడండి. మొదటిగా ఆయన అని మాట్లాడుతూ మూడో వ్యక్తిగా దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి దావీదు సడన్గా 4వ వచనం వచ్చేసరికి నువ్వు అని మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అంటే ఇది రాస్తున్నప్పుడు బహుశా ఏమనుకుంటానంటే దావీదు ఎక్కడో మధ్యలో సడన్గా దేవుని యొక్క సన్నిధిని ఆయన అనుభవిస్తున్నాడు. అక్షరాల ఆత్మ సంబంధంగా తన ఎదుట దేవుని చూడగలుగుతున్నాడు. అందుకని నువ్వు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. సో నిజంగా అంటాను చూడండి, మనం కూడా ఏంటంటే ఒకవేళ బహుశా దేవుడిని మూడో వ్యక్తిగా మనం ఒకవేళ విశ్వాస జీవితాన్ని స్టార్ట్ చేసినా ఎక్కడో దగ్గర మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామో లేదంటే ఎగ్జామిన్ చేసుకోవడానికి, పరిశీలించుకోవడానికి ఒక టెస్ట్ ఏంటంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి చూస్తే మనము నిజంగా దేవుని అంత పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నామో కూడా ఆలోచించుకోవాలి. అంటే ఆత్మీయ జీవితంలో ఎంత లోతుందో కూడా ఇక్కడ మనకు దావీదు యొక్క మాటల మాట అర్థమవుతుంది. ఇంక నువ్వు ప్రార్థనలో దేవునితో మాట్లాడు, మంచిదే, అదేమి తక్కువ అంటలేదు, అల్పమైనటువంటిది అని అంటలేదు. కానీ ఆత్మీయ జీవితంలో ఇంక అంతకంటే లోతైనటువంటిది ఇంకోటి ఉంది. దేవుని సన్నిధిని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయగలటం. అదేదో నేను చెప్పేది చర్చలో మాత్రమే, ఇలాంటి సమాజంలో కూడుకున్నప్పుడు లేదంటే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన కూడికలో మాత్రమే అనుభవించడం గురించి మాట్లాడడం గురించి చెప్పట్లేదు. పర్సనల్గా కూడా కొన్ని సందర్భాల్లో దేవుడిని మనం అలాగున్నా ఎక్స్పీరియన్స్ చేయగలటం, దేవునితో అలా మాట్లాడగలటం. ఇదేదో జస్ట్ దావీదు చెప్పాడు, దావీదు రాశాడు, నేను ఈరోజు చెప్పాను కాబట్టి ఏదో మనం ఏదో మాట్లాడేస్తున్నాను కాదు. నేను అలా ఏదో చెప్పాడు కాబట్టి మాట్లాడేద్దామని కాదు. నేను చెప్పేది అలా ఎప్పుడు మాట్లాడగలుగుతాము అంటే దేవుణ్ణి పర్సనల్గా అనుభవించగలిగితేనే మనం ఎలాగున్నా మాట్లాడతాం. దేవుడు అన్న దగ్గర నుండి నువ్వు అన్న వరకు ఎప్పుడు వెళ్తామంటే దేవుణ్ణి పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగినప్పుడే. అది తరచుగా అలాంటి అనుభవము కూడా ఆత్మీయ జీవితంలో ఉంది. ప్రతి క్రిస్టియన్ కూడా దావీదులాగా అలాంటి ఆత్మీయ స్థితిలోని ప్రతి వాళ్ళం కూడా మనం వెళ్తా ఉండాలి. దేవుని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయగలటం. దావీదు అలాగ మాట్లాడుతూ 5వ వచనం అంటున్నాడు, గాఢంధకారం గురించి మాట్లాడిన తర్వాత 5వ వచనం అంటున్నాడు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. ఇందాక నేను చెప్తున్నట్లుగా చూడండి, చాలా సందర్భాల్లో ఏంటంటే కాపర్లు వేసవకాలం లాంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలా దూర ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్తున్నప్పుడు చాలా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు కాబట్టి ఈ గాఢ అంధకారము లాంటి లోయలు ఇలాంటి పరిస్థితులను కూడా దాటి వెళ్ళాలి. జస్ట్ ఒకసారి ఊహించుకోండి, నిజంగా కాపర్లు అనేటువంటి వాళ్ళు, భౌతికమైనటువంటి కాపర్లు ఎంత దూరం వెళ్తారో గొర్రెలు కూడా ఒకసారి ఆలోచించండి. అంటే చూడు, ఒక లోయ గుండా వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ పర్వతం మీద ఉండేటువంటి పచ్చికను గొర్రెలకు అందుబాటులోకి తీసుకొని రావాలంటే కాపరి ఎంతగా గొర్రెల మీద లక్ష్య పెడితే అలా చేస్తాడు ఒకసారి ఆలోచించాలి. గాఢంధకార లోయలు గుండా వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ అంటున్నాడు, బైబిల్లో దావీదు అంటున్నాడు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాక్చువల్గా 4వ వచనం మనం చూస్తే గాఢంధకారం గురించి మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో అయితే యాక్చువల్గా గాఢంధకారం అన్న చోట ఏంటంటే షాడో ఆఫ్ డెత్ అని వస్తుంది. మనకేంటంటే గాఢంధకారము అని వచ్చింది. యాక్చువల్ తెలుగు ఇంగ్లీష్ బైబిల్లో ఎగ్జాక్ట్ ఉన్నదాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే మరణ ఛాయల్లో నేను సంచరించను, నేను భయపడిన వస్తుంది. అంటే ఇప్పుడు మరణ ఛాయ అని వచ్చేసరికి ఆటోమేటిక్గా అందరూ ఏమని నార్మల్గా అందరికీ ఈ వచనం ఎలా అర్థం చేసుకుంటారంటే మరణ ఛాయ అని వచ్చింది కాబట్టి నా శత్రువులు నిన్న భోజనం సిద్ధపరచదు అన్నది పరలోకములో విశ్వాస జీవితం గురించి మాట్లాడుతున్నాడు దావీదుని చాలామంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఇక్కడ దావీదు జస్ట్ 4వ వచనంలో మరణ ఛాయ అని వచ్చింది కాబట్టి 5వ వచనం పరలోకాలకు వెళ్ళిపోయాం, పరలోకంలో మన శత్రువులు మనం అందరం కలిసి విందులో ఉంటాం, మనందరం కలిసి భోజనం చేస్తాం, శత్రువులు కూడా దేవుడు మిత్రులుగా మార్చేస్తాడు పరలోకంలో అని దావీదు పరలోకము స్థితి గురించి మాట్లాడతాను చాలామంది అనుకుంటారు. అలా అనుకున్న రీజన్ ఏంటంటే ఆ ముందు వచనంలో గాఢంధకారము అన్న చోట మరణ ఛాయలోని సంచరించిన వచ్చింది కాబట్టి మరణ ఛాయలు అనేసరికి ఏంటంటే మరణం గురించే దావీదు మాట్లాడు అనుకుంటారు. కానీ యాక్చువల్ దావీదు ఒకవేళ మరణ ఛాయలోని సంచరించని వచ్చినా సరే మరణ ఛాయ అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ నేను చావు యొక్క నీడలో నేను సంచరిస్తున్నాను చెప్తున్నాడు దావీదు. నేను చచ్చిపోవడం గురించి మాట్లాడలేదు. యాక్చువల్ అక్కడ 4వ వచనంలో దావీదు మరణం గురించి మాట్లాడలేదు. అక్కడ గాఢంధకారం మనకు మంచిగానే తెలుగు వచ్చింది. కానీ ఆ ప్రమాదము ఎంత వాస్తవమో, ప్రమాదము ఎంత తీవ్రతలో ఉందంటే కొన్ని పదాలు వాడేటప్పుడు అక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో ఏంటంటే షాడో ఆఫ్ డెత్ అని వచ్చింది. అంటే మరణ ఛాయల్లో నేను సంచరించిన అంటే మరణాచ అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ మరణము చాలా దగ్గరగా సమీపించేసింది. మరణము ఆల్మోస్ట్ ఎంత దగ్గరకు వచ్చేసింది అంటే దాని నీడ ఈ వ్యక్తి మీద పడేంత ప్రమాదము దగ్గరలోకి వెళ్ళాడు. కానీ నేను భయపడిన అంటున్నాడు దావీదు యాక్చువల్ 4వ వచనంలో. అంటే మరణం ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చేసింది,
దాని నీడ కూడా, మరణం యొక్క నీడ కూడా నా మీద పడే అంత దగ్గరగా మరణం వచ్చింది. అంత దగ్గరగా మరణమునకు నేను దగ్గరగా పయనిస్తూ ఉన్నా సరే నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. అంటే చూడండి, దావీదు అక్కడ 4వ వచనంలో ఎంత ప్రమాదము అంచుల్లో ఉంటూ కూడా ఇంక నేను భయపడను చెప్తున్నాను. ఆలోచించండి. దానికి కారణం ఏంటంటే నువ్వు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. కాబట్టి యాక్చువల్ 4వ వచనము ఒకవేళ కొన్ని వేరే బైబిల్ ఒక ట్రాన్స్లేషన్ బట్టి చూసుకున్నా మరణం గురించి అయితే కాదు, కానీ అక్కడ అలాంటి పరిస్థితుల గుండా అంత ప్రమాదం పొంచుండి మరణం లాంటి సిచ్యువేషన్లో కూడా, మరణ అంచుల్లో కూడా, చావు అంచుల వరకు వెళ్తా ఉంటా చూసారా, అలాంటి పరిస్థితులు వెళ్ళినా సరే నేను భయపడని మాట్లాడాడు. కానీ అక్కడ చచ్చిపోవడం గురించి యాక్చువల్గా కాదు. చాలామంది 4వ వచనం చచ్చిపోవడం గురించి మాట్లాడుతున్నాడు, మరణము అని వచ్చింది కాబట్టి, అంటే ఇక్కడ లేదు కానీ మనకి యాక్చువల్ ఇంగ్లీష్ బైబిల్లో మరణం అని వచ్చింది కాబట్టి చచ్చిపోతున్నాం, చచ్చిపోయినా సరే నేను భయపడను అని అక్కడ మరణం గురించి దావీదు మాట్లాడాడు. 5వ వచనం వచ్చేసరికి పరలోకంలో జీవితం గురించి మాట్లాడతాను చాలామంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా దావీదు ఇక్కడ 5వ వచనం పరలోకం గురించి మాట్లాడలేదు, ఇంకనూ దావీదు ఈ లోకం జీవితం గురించే మాట్లాడుతున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే యాక్చువల్గా నిజంగానే దేవుడు కాపరే. మనకి దేవుడు కాపరటువంటి స్థితి కేవలం అది ఈ లోకంలోనే మాత్రమే కాదు, ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా మరణములో, అలాగే మరణం తర్వాత జీవితంలో ఇంకొన ఆయన మనకు కాపరే, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ ఇంకొన కాపర్ దావీదైతే మాత్రం ఇక్కడ 4వ వచనంలో మరణం గురించి అయితే మాట్లాడట్లేదు, 4వ వచనం మరణం గురించి మాట్లాడట్లేదు, కాబట్టి 5వ వచనం పరలోకం గురించి యాక్చువల్గా కాదు అని చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా 4వ వచనం అయితే పరలోకం గురించి అయితే, చావు గురించి అయితే కాదు. అందుకని ఖచ్చితంగా 5వ వచనం కూడా పరలోకం గురించి అయితే కాదు. కానీ నా శత్రు లేదు, నేను నా భోజనం సిద్ధపరచు అన్నప్పుడు బేసిక్గా దావీదు మీనింగ్ ఏంటంటే, మరలా కాపరిగా మనం చూస్తే కొన్ని కాలాల్లో వేసవి లాంటి సందర్భాల్లో ఏంటంటే కాపర్లు చాలా దూర ప్రాంతానికి వెళ్తారు చూస్తారా. అయితే ఏంటంటే తను తెలియనటువంటి ఒక కొత్త ప్రాంతం, అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆ ప్రాంతానికి ఈవెన్ కాపరి సైతం అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు. అలాంటి చోటుకి, అంటే కాపరికి కూడా క్రొత్తగా ఉండేటువంటి ఒక ప్లేస్లోకి కొన్నిసార్లు గొర్రెలను పోషించటానికే, మందను బలపరచటానికే కాపరు కొన్నిసార్లు అలాంటి ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. అయితే కొన్నిసార్లు కాపర్లు అంటే ఏం చేస్తారంటే, బేసిక్గా ఇప్పుడంటే మనం అంటే సిటీలో ఉన్నాం కాబట్టి మనకి పెద్దగా ఈ దావీదు మాట్లాడుతున్నటువంటి ప్రమాదాల గురించి మనకు పెద్దగా అర్థం కాదు, ఎందుకంటే మనం సిటీలో పుట్టాం, సిటీలో పెరిగాం కాబట్టి. కానీ ఆ రోజుల్లో చూసుకుంటే, బైబిల్ కాలంలో చూసుకుంటే నార్మల్గా వాళ్ళు ఇప్పుడు దావీదు అంటే ఒక పట్టణంలో ఒక గ్రామంలో నివసిస్తున్నారంటే ఆ పట్టణం దాటి వెళ్ళారంటే ఆటోమేటిక్గా వెంటనే అక్కడ చాలా అరణ్యము లేదా అడవి ఎక్కువ ఉంటుంది. అక్కడ అరణ్యము కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఈ తోడేళ్ళు, ఎలుకబంటులు, సింహం లాంటివి కూడా ఉంటాయి. అందుకనే కదా దావీదు కూడా గొర్రెతను చంపేటప్పుడు కూడా సౌలుతో ఏం చెప్తున్నాడు, ఒకసారి నా గొర్రె పిల్లలను చంపడానికి సింహం వచ్చిందని చెప్తున్నాడు. అంటే చూడండి, అంటే దావీదు గొర్రెలను కాసిన టైంలో సింహాన్ని కూడా ఫేస్ చేయాల్సిన సందర్భం వచ్చింది. అది మాత్రమే కాదు కానీ ఎలుకబంటి కూడా ఫేస్ చేయాల్సిన సందర్భం వచ్చింది. దావీదు ఇంకనూ అప్పటికి చాలా ఓ రకంగా చెప్పాలంటే యవనస్తుడి స్థితిలో ఉన్నాడు, యవ్వన కాలంలో ఉన్నాడు. సౌలుతో మాట్లాడే టైంలో, గొలియాతను చంపే టైంకి దావీదు యవనస్తుడు ఒక రకంగా చెప్పాలంటే, అందరూ చులకనగా చూసేంత స్థితిలో దావీదు ఉన్నాడు. కానీ ఆయన మాటలను బట్టి అర్థం విషయం ఏంటంటే, కాపరిగా ఇంకనూ దావీదుకి అంత పెద్ద వయస్సు లేనప్పుడు కూడా ఆ వయసుకే, అంటే ఒక రకంగా చెప్పండి యవ్వనకాల వయసులోనే దావీదు గొర్రెలను కాసినట్టు క్రమంలో ఒకసారి ఎలుకబంటిని ఫేస్ చేయాల్సి వచ్చింది, మరొకసారి సింహాన్ని కూడా ఫేస్ చేశాడు. అంటే ఆ తక్కువ వయసులోనే అలాంటి 2 ప్రమాదకరమైన జంతువుల్ని ఫేస్ చేశాడు, దాని నుండి గొర్రెలను కాపాడుకున్నాడంటే ఈ ప్రమాదము ఎంత తరచుగా జరుగుతుంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. దావీదు 40 సంవత్సరాలు ఈ కాపరిగా గొర్రెలను కాసు 40 సంవత్సరాలు బాగా పండిపోయాడు. ఎప్పుడో ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఎప్పుడో ఒకసారి సింహం వచ్చిందని కాదు. దావీదు ఇంకా రాజు కూడా అవ్వలేదు, ఆ చిన్న వయసులోనే గొర్రెలు కాసుకున్నప్పుడు అప్పటికే గొలియాతను చంపడానికి మునిపే సింహంతో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయింది, ఎదుర్కొన్నాడు. అలాగే ఎలుగుబంటి కూడా ఎదుర్కొన్నాడు. అంటే దాన్ని బట్టి ప్రమాదం అంటే ఎంత వాస్తవం ఒకసారి ఆలోచించండి. వాస్తవం అనే కాదు, ఎంత తరచుగా ప్రమాదాల్లో పొంచి ఉంటే మనకు అర్థమవుతుంది దావీదు యొక్క మాటలను బట్టి. కాబట్టి ఖచ్చితంగా ప్రమాదం అంటే వాస్తవమే. అది ఎప్పుడు ప్రమాదం ఫేస్ చేస్తారో బహుశా కాపర్లు కూడా తెలియదు. అన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి, గొర్రెలను కాసి ఉంటే క్రమంలో దావీదు యొక్క మాటలను బట్టి అర్థం విషయం అంటే ప్రమాదాలు అంత పొంచి ఉంటాయి, అంత ఎక్కువగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశము ఉంది అని అర్థం. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, అన్ని ప్రమాదాలు పొంచున్నప్పుడు కాపరి మంచివాడై ఉండి గొర్రెల యొక్క మేలు కోరుకున్నప్పుడు గొర్రెలను తనకు కూడా తెలియనటువంటి ఒక ప్రాంతానికి తీసుకెళ్లాల్సి వస్తే అప్పుడు కాపరులు అంటే చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయి ఒకసారి ఎక్కడ పచ్చికుందో కొన్ని సందర్భాల్లో ముందుగానే తెలుసుకోవడానికి సుదీర్ఘ ప్రాంతాల వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ప్రయాణం చేస్తారట. అంటే కొన్నిసార్లు గొర్రెలు తీసుకుని వెళ్ళిపోతారు, కానీ కొన్నిసార్లు ఇంకా బాగా దూరం ప్రయాణం చేయాల్సి వస్తే అసలు నిజంగా వేసవి లాంటి సందర్భం అంటే నార్మల్గా పచ్చిక అంత ఈజీగా
దొరకదు కాబట్టి ఊరినే గొర్రెలు తీసుకుని ఎక్కడో దగ్గర పచ్చిక దొరికేస్తలే అని అనుకుని గొర్రెలతో పాటుకి వెళ్ళడు. కానీ గొర్రెలు అనవసరమైన చోట్లకి తెప్పి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఆ ప్రయాణం సుదీర్ఘమైన ప్రయాణం వల్ల వాటికి కూడా కొంచెం బలహీనం అయిపోతాయి. కాబట్టి కాపరి అంటే చాలా సందర్భాలు ఏం చేస్తారంటే, ఇలాంటి వేసవకాలం సందర్భాలు వచ్చినప్పుడు ముందుగానే వెళ్ళి ఎక్కడ పచ్చికుందో ఆ ప్లేసెస్ని ముందుగానే పరిశీలన చేస్తారట. ఒక పచ్చిక దొరుకుతుంది అనుకుంటే పచ్చిక ఎక్కడ దొరుకుతుందో చూస్తారట. ఆ తర్వాత పచ్చికున్న చోట ఇంకేమన్నా ఆ గొర్రెలు ఆహారం ఉండటం పచ్చికతో పాటుగా ఇంకా ప్రమాదకరమైన విషపూరితమైనటువంటి ఇంకా ఆకులు చెట్లు అలాంటివి ఉన్నాయని కూడా ఆ ప్లేసెస్ని కొన్నిసార్లు అట కాపర్లు ముందుగానే వెళ్ళి పరిశీలన చేస్తారట. బహుశా అక్కడ కనుక ఒక ప్రమాదకరమైన జంతువులు లాంటివి ఉన్నాయా, అలాంటి ఆనవాళ్ళు ఏమన్నా అక్కడ ఉన్నాయా కూడా చూస్తారంట. ఎందుకంటే నార్మల్గా జంతువులు సహజంగా తిరిగేటువంటి చోట అనుకోండి, అక్కడ బహుశా ఎంతమంది ఎప్పుడు వేరే జంతువుని చంపేస్తాయి కాబట్టి దాని కలేబరమో దాని ఎముకలో ఏమిటి అక్కడ కనబడతాయి. అలా కనబడితే అర్థం అంటే అక్కడ తరచుగా జంతువులు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది, అక్కడ గొర్రెలను తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉందనేటువంటి ఒక అవగాహన కొరకు కాపరు దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తల కొరకు, దాన్ని బట్టి ఎంత అవేర్నెస్ కలిగి కాపరు ఉండాలో, ఎంత జాగ్రత్త తీసుకోవాలో, ఎంతవరకే గొర్రెలకి అనుమతి ఇవ్వాలి, ఎంతవరకు గొర్రెలు నడిపించాలి, ఏ ప్లేస్కి నడిపించాలో కూడా ముందుగానే అంట కాపర్లు వెళ్ళి కొన్ని ప్లేసెస్ ముందుగానే చూసుకుంటారట. అలా చూసినటువంటి కార్యం అదే సిద్ధపాటు. బేసిక్ ఇప్పుడు కాపర్లు ఏం చేస్తారంటే వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, శత్రువు నాకు భోజనం సిద్ధపరచదు, సిద్ధపరచడం గురించి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. కాపర్లు ఏం చేస్తారంటే గొర్రెలు తినడానికి టైం వచ్చినప్పుడు అప్పుడు ఆహారం కొరకు వెతకరు. మంచి కాపర్ ఏం చేస్తారంటే ముందే ఆలోచించి గొర్రెలకు అవసరమైన దాని కొరకు ముందుగానే సిద్ధపాటు కలిగి ముందుగానే సిద్ధపరిచి ఆ తర్వాత వచ్చి ఆ నెక్స్ట్ డే ఎప్పుడు గొర్రెలు తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు చూడండి, నిజంగా కాపరాలు చేస్తాను కాదు, నిజంగా దేవుడు కూడా యాక్చువల్గా అంతే. బైబిల్ చూడండి, ఎన్నిసార్లు మనము దేవుడు మన కొరకు సిద్ధపరచం గురించి మాట్లాడతాం, సిద్ధపాటుకుని దేవుడు ఎన్నిసార్లు మాట్లాడతాడు చూడండి. అంటే అర్థం ఏంటంటే దేవుడు బేసిక్గా ఏంటంటే ఏది కూడా మనకి షాకింగ్ కూడా దేవుడు ఇష్టపడలేదు. దేవుడు ప్రధానికి మనం ముందుగానే ప్రిపేర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అవి మంచి కార్యాలైనా సరే ప్రమాదకరమైన కార్యాలైనా సరే దేవుడు ముందుగానే మనతో మాట్లాడి మనల్ని సిద్ధపరిచే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఆల్రెడీ దాని కొరకు ఆయన ప్లాన్ చేసి ఆయన ప్రిపేర్ అయ్యి ఉన్నాడని అర్థం. ఇప్పుడు అందుకని చూడండి, ఆలోచించాలి, దేవుని యొక్క మైండ్ సెట్ ఏంటో ఆలోచించాలి. దేవుడు కొన్నిటిని ముందుగానే సిద్ధపరుస్తాడు, మనం అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడండి, నీకు అవసరం దాని గురించి మాట్లాడతాను, మనకు అవసరం గురించి మాట్లాడుతున్నాను నేను. మన అవసరం నిమిత్తం దేవుడు అంటే అప్పటికప్పుడు నీకు ప్రాబ్లం రాగానే అప్పటికప్పుడు సరే ఏదో చేద్దాంలే అని అనుకోవడం కాదు. దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిది, దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిది, ఆయన ఎంత దూరం ముందుగానే చూడగలుగుతాడు. ఏదైనా తోట చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదైనా తోటలో మనిషిని చేయక మునిపే ఆదాము అవ్వలకు అవసరమైన ప్రతి దాన్ని ముందుగా సిద్ధపరిచి ఆ తర్వాత 6వ దినమున ఆదాముని దేవుడు చేశాడు. అదేం చెప్తుందంటే దేవుడు ముందుగానే ఆదాముకు అవసరమైన ప్రతి దాన్ని సిద్ధపరిచిన తర్వాతనే ఆదాముని చేశాడు. ఆదాముని లాస్ట్లో ఎందుకు చేశాడు అంటే ఆదామే ఇంపార్టెంట్ కాబట్టి ఆదాముని లాస్ట్లో చేశాడు. ఆదాము లీస్ట్ కాబట్టి ఆదాముని లేటుగా చేశాడని కాదు. ఆదాము కోసం 5 రోజులు దేవుడు సృష్టిని చేశాడు. 5 రోజులు సృష్టి సూర్యచంద్ర నక్షత్రములు కానీ, సముద్రమే కానీ, నదులే కానీ, అందులో జలచారాలే కానీ, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు కానీ, ఇవన్నీ కూడా దేవుని కోసం చేసుకున్నాయి కాదు, అవన్నీ దేవుడు మనిషి కోసం చేశాడు. ఒకసారి ఆలోచన అంటే దేవుడు ఒక రోజున చేసేటువంటి మనిషి కోసం 5 రోజులు అంత ప్రిపేర్ చేస్తాడు. ఒకసారి ఆలోచించండి, ఒక రోజున మనిషిని చేస్తున్నాడు, కానీ ఆ మనిషికి సంబంధించిన ప్రతి కార్యం కొరకు 5 రోజులు కేటాయించాడు దేవుడు. అదేం చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకన్నా అవసరతలు ఉంటాయన్నది చెప్తుంది. 6 రోజులు నువ్వు ఉనికి స్టార్ట్ చేసినటువంటి టైం కల్లా ప్రతిదీ ఉండాలి, ఉంటే బాగుంటుంది, ఉండడము నా చిత్తము, అది నా ప్లాను, అది నాకు అలాగ పనిచేయడం ఇష్టము. నీ లైఫ్లో కోసం ప్రతిదాన్ని నేను ముందుగానే సిద్ధపరుస్తాను. ఎందుకంటే నేనంత జ్ఞానవంతుని, నేను ప్రతిదీ అలాగనే నీ లైఫ్ని లీడ్ చేస్తాను. నీ జీవితం అలాగ నడిపించాలని నేను అనుకుంటున్నాను అటువంటిది ఏదైనా తోటలో దేవుడు ఆల్రెడీ ప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, అందుకని మనము నిత్యం కూడా దేవుని అనుసరించాలంటే, ఎందుకంటే నీకు అవసరత ఈరోజు వచ్చింది, సపోజ్ అనుకుంది నీకు అవసరత ఈరోజు వచ్చింది, కానీ నీకు అవసరత వచ్చిందంటే నీకు ఈరోజు తెలిసింది, కానీ నీకు ఈరోజు అవసరత వచ్చింది నీకు తెలిసింది కాబట్టి బహుశా నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తుంటావు. కానీ మీకు తెలుసా, నువ్వు ఈరోజు ప్రార్థన చేసా కాబట్టి నువ్వు ప్రార్థన చేశాక దేవునికి తెలిసింది అనుకుంటున్నారా? దేవునికి నువ్వు చర్చిలోకి వచ్చిన ప్రార్థన చేయక మునిపే నీకు ఈ టైం ఒకటి వస్తుందని, ఈ టైంలో నీకు ఒకటి అవసరం అవుతుంది దేవునికి ముందుగానే తెలుసు. దాంతో ఆల్రెడీ దేవుడు రెడీగా ఉంటాడు. నీకు ఈరోజు అర్థమైంది, కానీ దేవుడికి ఆల్రెడీ అది తెలుసు. అందుకని దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. అందుకని చూడండి, దేవుని కంటిన్యూగా మనం అనుసరించాలంటాం. ప్రాబ్లం వచ్చినప్పుడు అనుసరించడం కాదు, ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా ముందుగానే సిద్ధపరిచి నడిపించేటువంటి పనులు దేవుడు ఉంటున్నాడు. అలా దేవుడు ప్రతి కార్యం సిద్ధపరుస్తున్నాడు. అది ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు.
అయితే ఇక్కడ ఆ సిద్ధపాటు గురించి మాట్లాడుతూ అలాంటి భయంకరమైన ప్రాంతాల గుండా కాపరి తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి తీసుకెళ్తాడు. అవన్నీ ప్లేస్ని అరేంజ్ చేసుకుంటాడు, సిద్ధపరచుకుంటాడు, మంచి చెడన్ని చూసుకుంటాడు, జాగ్రత్త తీసుకుంటాడు. ఆ ప్రాంతం గురించి ఒక అవగాహన వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఎప్పుడో కాపరి వచ్చి మరలా గొర్రెలను అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు అలా గొర్రెలను కాపరి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ గొర్రెలు అక్కడ ఏం చేస్తాయంటే కొత్త ప్రాంతంలో ఇప్పుడు పచ్చికన మేస్తా ఉన్నాయి. ఇప్పుడు పచ్చికను అక్కడ మేస్తా ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. యాక్చువల్గా అవి పచ్చికను మేస్తున్నాయి, కానీ యాక్చువల్ అక్కడ ఉన్న విషయం ఏంటంటే అవి పచ్చిక మేస్తున్నాయి కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి శత్రువు లేడు అని కాదు. ఇంకను శత్రువు అక్కడ ఎక్కడో ఉంటాడు, పొంచుంటాడు. కానీ ఇంకను కాపరి ఏం చేశాడంటే ఎంతగా వీటి కొరకు సిద్ధపరిచాడంటే శత్రువు ఉన్నా సరే ఇంకను గొర్రెలు మాత్రము శత్రువు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా, శత్రువు గురించి భయపడాల్సిన అవసరం లేకుండా కాపరి ఉద్దేశంతో అక్కడ ఆ ప్రాంతాన్ని నడిపించాడు. ఆ పచ్చికను మేస్తూ ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తూ అది అనుభవిస్తూ శత్రువు గురించినటువంటి ఆలోచన కానీ, శత్రువు గురించిన భయం కానీ, శత్రువు గురించింత కానీ లేకుండా నిశ్చింతగా అవి మేస్తాయట. కాపరి సిద్ధపరిచాడు పచ్చికని. అవి మేసే క్రమంలో టెన్షన్లోనో భయంతోనో మేయట్లేదు. అవి ఆ టైంలో టెన్షన్తో అవి బ్రతకట్లేదు. అవి కాపరి ఉన్నాడు కాబట్టి అవి ఏం చేస్తున్నాయి తెలుసా, హ్యాపీగా పచ్చిక అవి మేస్తున్నాయి. ఇప్పుడు పచ్చిక హ్యాపీగా మేస్తానంటే ప్రమాదం లేదా, శత్రువు లేడా అంటే శత్రువు ఎక్కడో ఖచ్చితంగా ఉంటాడట. శత్రువు బహుశా బయట కనబడకపోవచ్చు, కానీ శత్రువు ఉంటాడట. యాక్చువల్గా అయితే చూడండి, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఆటలో కూడా మనం చూస్తే ఒకసారి ఈ ఆవుల్ని, ఈ గొర్రెల్ని ఇట్లా బాగా ఎక్కువ శాతంలో అంటే ఎక్కువ కొన్ని వందలు మేపేటువంటి వాళ్ళు బేసిక్గా చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు వాటిని మేపడానికి కొన్ని ప్రాంతాలు తీసుకెళ్ళినప్పుడు అక్కడెక్కడ సడన్గా ఎక్కడో దగ్గర అంటే అక్కడ బహుశా గొర్రె లేదా ఆవును దీన్ని బహుశా సింహం, ఎలుగుబంట ఏదో ఎప్పుడో కొన్ని రోజుల క్రితము చంపేసి తినేసి అక్కడ ఎముకలు అక్కడ పడి ఉంటాయంట. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు రోజు ఆ ప్లేసెస్కి వెళ్తున్నారు చాలా సందర్భంలో, కానీ ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో శత్రువు ఉన్నట్టుగా ఇప్పుడు కూడా వీళ్ళు కనిపించదు కాదంట. కానీ సడన్గా ఒకరోజు చూస్తే అక్కడ కలేబారమో ఎముకలేవో కనబడేవంట. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బేసిక్ కొన్నిసార్లు శత్రువు అక్కడెక్కడో పొదల్లో ఉంటాడు, కానీ ఆ ప్లేస్ ఎంత కామ్గా ఉంటుందంటే, ఆ ప్లేస్ ఎంత నార్మల్లాగా అనిపిస్తుంది అంటే అక్కడ శత్రువే లేడమో అనిపిస్తుందట. అంటే ఒక ఎలుకబంటో సింహమో తోడేలో ఎంత కుయుక్తితో ఎంత జాగ్రత్తగా గొర్రెలకు కానీ కాపరకు కానీ కనబడకుండా ఆ పొదల్లో ఎక్కడో చాలా సీక్రెట్ దాక్కుని సీక్రెట్గా పని కావించేస్తాయంట అవి. అంటే చాలా సందర్భంలో భౌతికంగా చూసుకుంటే కాపర కూడా కొన్నిసార్లు తెలియదంట. అక్కడెక్కడో పొదల్లో అది ఎంతగా అది పరిస్థితి తగ్గట్టుగా అది తను తాను మోల్డ్ చేసుకుంటుందంటే అది ఎక్కడో పొదల్లో ఉంటుంది, కానీ నార్మల్గా చూస్తే కళ్ళకది కనబడదు. అలాగంట ఆ పొదలు ఎక్కడో ఉంటాయి, ఆ పొదలు కనబడుతున్నాయి కాబట్టి అక్కడెక్కడ ప్రమాదమే లేదని కాదు, శత్రువు కనబడలేదు కాబట్టి శత్రువు అక్కడ లేడు అని కాదు, శత్రువు కనబట్టలేదు. కానీ కాపరు తెలిసిన విషయం అంటే శత్రువు ఖచ్చితంగా అక్కడెక్కడో ఖచ్చితంగా ఉంటాడు, కాకపోతే బయటికి కనబడ్డు. అలాంటి అంత టాక్టిక్గా అవి క్రూర మృగాలు పనిచేస్తాయంట. నార్మల్గా అంత తెలివిగా పనిచేస్తాయి అవి. ఇప్పుడు అందుకనే కాపరు ఏం చేస్తాడు, ముందుగానే వీళ్ళన్నింటిని కూడా సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఇక్కడ మాట్లాడుతాను బేసిక్గా ఏం చెప్తాడంటే అలాంటి సిచ్యువేషన్లో నేను కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాను, నాకు విరుద్ధమైన కార్యాలు ఉంటాయి, నాకు వ్యతిరేకమైన కార్యాలు ఉంటాయి, శత్రువు ఖచ్చితంగా పొంచుంటాడు. కానీ దావీదు ఇక్కడ చెప్తున్నాడు, ఇంకనూ దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నేను నాకు విరోధంగా పనిచేసేటువంటి వారి గురించి, నాకు వ్యతిరేకంగా ఆలోచించేటువంటి వారి గురించి చూసి నేను భయపడాల్సిన పని అయితే యాక్చువల్ నాకు లేదు. నేను నా అనుదిన జీవితం జీవిస్తున్నప్పుడు, నా డ్యూటీలు నేను చేసుకుంటూ, నా సంపదను సంపాదించుకుంటూ, నా లైఫ్ నేను లీడ్ చేస్తుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర నాకు భవిష్యత్తు తెలియకపోవచ్చు, నాకు తెలియకుండా నా గురించి కుట్ర పన్నేవాళ్ళు, నాకు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, లేదంటే ఖచ్చితంగా నాకు కీడు జరిగితే బాగుంది ఎదురు చూసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది ఉంటారు. బట్ ఇంకా చెప్పండి, అసలు సాతానుడు ఉంటాడు, మనుషులను పక్కన పెడద్దాం మనం, సాతానుడే ఉంటాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ బైబిల్లో దావీదు ఏం చెప్తాడంటే, దేవుడు కనుక నీ కాపరై ఉంటే కనుక, దేవుడు నీ కాపరై ఉంటే, దేవుడు కనుక ఎక్కడైతే నీ కొరకు ఏదైతే సిద్ధపరిచాడు నువ్వు ఆ కార్యములు చేసుకుంటూ దేవుడిని నడిపిస్తున్నప్పుడు నడిపింపులో నువ్వు వెళ్ళిపోతుండు. నువ్వు శత్రువును చూసి శత్రువు ఉన్నాడేమో అని, శత్రువులు ఏమో జరుగుతుందేమో నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే కాపరి ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ ముందుగానే, నీకంటే ముందుగానే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నువ్వు ఈరోజు ఆ పరిస్థితి గుండా నువ్వు ఎంటర్ అయ్యావు, ఈరోజు నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు. కానీ ఇది ఎలా, నీకు ఈరోజు ఇలాగ ఉంటుందని కాపరి నిన్న మొన్న ముందుగానే చూసేసాడు. ఆయన చూసేసాడు కాబట్టి దాని తగ్గట్టుగా ఆయన నీకు అనుకూలంగా ఏమేమి చేయాలో, నీకు అనుకూలంగా నీ పక్షం ఉన్నటువంటి దేవుడు నీకు అనుకూలంగా ప్రతిదీ మలుస్తున్నాడు. కాబట్టి శత్రువు కనబడపోవచ్చు, కానీ ఎక్కడ ఖచ్చితంగా ఉండి ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, రకంగా చెప్పాలంటే దావీదు ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు టెన్షన్ పడాల్సిన పని
లేదు. శత్రువు ఉన్నాడు ప్రభా, శత్రువు వెళ్ళిపోతే అప్పుడు నేను భోజనం చేస్తాను, శత్రువు వెళ్ళిపోతే అప్పుడు నేను పచ్చిక మేస్తాను అని నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు. శత్రువు సంగతి నేను చూసుకుంటాను. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నాకు బాగా తెలుసు, ఈ ప్లేస్, ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా తెలుసు. నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో ఇది నేను ముందుగానే చూసేసాను. శత్రువు గురించి ఆలోచించొద్దు. నీ మైండ్ అంతా అక్కడ నువ్వు కాపర్ మీద పెట్టు. నువ్వు మైండ్ కాపర్ మీద పెడితే చాలు, నీ ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తానంటే, శత్రువు ఉన్నాడు, శత్రువు నాకు ఏదో కీడు చేస్తాడేమో అని నేను టెన్షన్ పడాల్సిన అవసరం నాకైతే లేదని దావీదు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. చాలామంది టెన్షన్స్లో బతుకుతాం మనం అందరం కూడా. ఎవరేదో వచ్చేసారు నువ్వు టెన్షన్స్ మనకి ఎక్కువగా మనల్ని పీడిస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు చూడండి, యాక్చువల్ ఆత్మ సంబంధం చూసుకుంటే వీళ్ళు ఇప్పుడు కూడా చూడండి, యాక్చువల్గా పాపం వచ్చిన తర్వాత శాపం వచ్చింది, చాలా ప్రాబ్లమ్స్ మానవ జాతికి అందరికీ వచ్చేసినాయి. ఇప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్లో యాక్చువల్గా మనం ఉన్నాం. ఈ లోకంలో చూసే ప్రతి ప్రాబ్లం బేసిక్గా కారణం అయితే ప్రధాన కారణం యాక్చువల్గా సాతానుడు. ఏదో తోట మొదలుకొని ఇప్పటి వరకు ఎల్లప్పుడూ కూడా సాతాను ప్రాబ్లం. ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు ఈ లోకంలో మనకి ఏదో ప్రాబ్లమ్స్ మనకు ఉంటూనే ఉంటాయి. కానీ ఒకసారి ఆలోచించండి, సిలువ ద్వారా దేవుడు ముందుగానే ఎంతగా మన కొరకు ప్రతి కార్యాన్ని సిద్ధపరిచి ఒకసారి ఆలోచించండి. ఏ మనిషి కూడా రక్షణ నాకు కావాలని మనిషి అడగలేదు, దేవుడు ముందుగానే ప్లాన్ చేశాడు. అది కూడా యాక్చువల్ ఎప్పుడు ప్లాన్ చేశాడు దేవుడు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్లగా యేసుక్రీస్తుని తండ్రిని దేవుడు చూశాడట. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే దేవుడు ఎంత ముందు చూపు ఉందో ఒకసారి ఆలోచించండి. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే సృష్టి జగత్తు లేదు, అంటే భూమి లేదు. భూమి లేనప్పుడే యేసుక్రీస్తుని గొర్రె పిల్లగా దేవుడు చూశాడంటే, భూమే లేదంటే మనిషి లేడు, మనిషి లేడంటే ఇంకా పాపము రాలేదు. కానీ అప్పటికే ఇది జరుగుతుంది దేవుడిని తెలిసి జగత్ పునాదికి ముందే రక్షణ కొరకు దేవుడు ప్లాన్ చేసేసాడు. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనం ఈ లిమిటెడ్ మైండ్ సెట్తో ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది అంటే అవన్నీ ముందే జరుగుతుంది దేవుడు తెలిసి ముందే ఆపేచ్చు కదండి అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. దేవుడికి ఇప్పుడు మనిషి పాపం చేస్తాడని తెలిసినప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అన్నప్పుడు అసలు ముందుగానే దేవుడు దాన్ని ఆపేయచ్చు కదా, ఎందుకు ముందుగానే దేవుడు దాన్ని చేయలేదంటారు. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నాను చూడండి, దేవుడు అపరిమితమైనటువంటి వాడు, అంటే దేవుడు అపారమైనటువంటి వాడు. ఆయన్ని మనము ఈ లిమిటెడ్ మైండ్ సెట్తో మనం యాక్చువల్లీ మనం అర్థము చేసుకోలేము. దేవుడిని అందుకంటాం చూడండి, కొన్ని సందర్భంలో చాలామంది వేసేటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి చాలా సిల్లీగా ఉంటాయి. కొన్నిటికి మనం వాళ్ళు వేసే క్వశ్చన్స్ కోసం మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయలేము. ఎందుకంటే అవి భౌతికంగా మనం ఈ మైండ్ సెట్తో మనం అర్థం చేసుకోలేము, అవి ఆత్మచేతని మనం వివేచించాలి. సో కాబట్టి యాక్చువల్గా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది దేవుడికి ముందే తెలిస్తే ముందే ఆపేయచ్చు కదండి. బహుశా అన్నిలు కూడా చాలామంది క్వశ్చన్ చేయొచ్చు. మీ దేవుడికి ముందే తెలిస్తే అన్ని ముందే అర్థమైతే అంతవరకు ఆదాం అంటున్నాడు ఎందుకు ఆపలేదు, ఆపేస్తే సరిపోదు కదా, ప్రాబ్లం ఏంటి అని కొంతమంది దేవుని యొక్క జ్ఞానాన్ని డౌట్ పడతారు, దేవుని ఉన్నట్టు ముందు చూపుని చాలా డౌట్ పడతారు. కానీ ఆలోచించండి, మనం దేవుని యొక్క ముందు చూపు అంటున్నామంటే నువ్వు మైండ్ ఎంత దూరం అయితే వెళ్తుందో నువ్వు వెళ్ళక మునిపే దేవుని యొక్క మైండ్ అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అందుకనే నీకు దేవుడు అర్థం కాడు. ఎందుకంటే ఈరోజు నువ్వు దీని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఈరోజు నువ్వు దేవుడి గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావో దాన్ని నిన్నే ఆలోచించేశాడు. నువ్వు రేపు మళ్ళీ ఈరోజు గురించి ఆలోచిస్తావు, కానీ దేవుడు అది కూడా ముందుగానే నువ్వెంత లోతుగా వెనక్కి వెళ్ళిపోయి దేవుడు ముందే ఆపేయచ్చు కదా, దేవుడు ముందే చేయొచ్చుగా, ముందే అని మనం అంటున్నావు. ప్రతిసారి నువ్వు అనుకున్న దానికంటే ఇంకా ముందుకు దేవుడు ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు. అందుకనే దేవుడు ఈ మైండ్తో నీకు దేవుడు అర్థము కాడు. కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుడు నిజంగానే ముందు చూపు. అందుకనే దేవునికి షాకింగ్ న్యూస్ అంటూ దేవునికి ఏది ఉండదు, దేవునికి తాజా కబుర్లు అంటూ దేవునికి ఏమీ ఉండవు, దేవునికి బ్రేకింగ్ న్యూస్లు ఉండవు. దేవునికి అన్ని ముందుగానే తెలుసు. అది మనకి షాకింగ్, మనకి బ్రేకింగ్ న్యూస్, మనకి లేటెస్ట్ అప్డేట్ అది. కానీ దేవునికి అయితే యాక్చువల్గా అలా ఏది కూడా ఉండదు. అన్నీ దేవుడు దేన్ని చూసి కంగారు పడ్డావు, దేన్ని చూసి ఉలిక్కి పడ్డది, అమ్మ ఇలా జరిగిపోయి సడన్గా ఇప్పుడు ఏమైపోయింది అని దేవుడు కంగారు పడ్డావు. ఆదాము పాపం చేశాడు, దేవుడు వచ్చి పిలిచాడు, ఆదామును ఎక్కడ అన్నాడు, దాక్కున్నాడు, ఆకులు కప్పుకున్నాడు. దేవుడు షాక్ అయిపోయి సడన్గా ఏంటంత మనం ఎలా చేస్తాను అనలేదు దేవుడు. సరే నువ్వు రా, నువ్వేదో ప్రాబ్లం సొల్యూషన్ నువ్వే కనుక్కున్నావు, నువ్వు ఆకులు కట్టుకున్నావు, కవర్ చేస్తాను ట్రై చేస్తున్నావు, నువ్వు అది ఎక్కువసేపు ఉండదు, గంట అయితే ఆకులు ఎండిపోతే మొత్తం పాడైపోద్ది, నీ కవర్ అంతా పోతుంది. కాబట్టి నేను తోలు చర్మం నేను నీకు పర్మనెంట్ సొల్యూషన్ నేను ఇస్తాను. నువ్వు ప్రాబ్లం నువ్వు స్టార్ట్ చేస్తావు, కానీ సొల్యూషన్ నీ వల్ల అవ్వదు, సొల్యూషన్ నేను ఇస్తాను. నువ్వు చూసుకున్న సొల్యూషన్ టెంపరీ, నేను చూసిన సొల్యూషన్ పర్మనెంట్. నువ్వు ఆకులు చుట్టుకున్నా అది ఎక్కువ కాలం అది నిలబడదు, నేను తోలు చర్మం నీకు ఇస్తాను, నేను కప్పుతాను. దేవుడు అలా పర్మనెంట్ సొల్యూషన్ ప్రతిసారి మనిషికి దేవుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నాడు. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దేవుని దగ్గర ఉంటుంది, నీ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దేవుని దగ్గర ఉంటుంది, అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. నువ్వు ఎంతగానో కష్టపడు, నీ జ్ఞానంతో నువ్వు ట్రై చేయి, అది టెంపరీ సొల్యూషన్ అవుతుంది, ఏదన్నా సరే కావచ్చు.
అది టెంపరీ సొల్యూషనే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి, నీ ప్రాబ్లం తీసుకెళ్ళి దేవుని చేతిలో పెడితే దేవుడు అన్ని ముందుగానే చూస్తాడు. కాబట్టి ముందు కాలమునకు కూడా అవసరమైనటువంటి దాని సొల్యూషన్ అంతవరకు లాంగ్ లాస్టింగ్ ఉండేటువంటి, అంతవరకు నిలబడగలిగేటువంటి ఒక పరిష్కారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అన్ని ముందుగా చూస్తాడు. అలా ఇక్కడ దావీదు మాట్లాడుతాను, నా శత్రువు నీవు నాకు భోజనం సిద్ధపరుస్తువు. అలాగే చూడండి, ఆత్మీయ జీవితం వచ్చేసరికి, రక్షణకు వచ్చేసరికి దేవుడు అంతా ముందు చూపు ఆలోచించి యేసుక్రీస్తుని జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్లగా చూశాడు, ముందుగానే సిద్ధపరిచాడు. అంత ముందు చూపు దేవునికి ఉన్నప్పుడు మన అవసరం మొత్తం దేవునికి ముందు చూపు ఉండదా? నువ్వు ఎదుర్కోబెట్టిన ప్రాబ్లమ్స్ దేవునికి ముందు తెలీదా? ఆల్రెడీ ఖచ్చితంగా దేవునికి అన్నీ కూడా తెలుసు. అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నప్పుడు నువ్వు సాతాను బట్టో నీ విరోధులను బట్టో నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు. నువ్వు దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. యాక్చువల్ చూడండి, ఇది క్లియర్గా మనకు అర్థం అంటే, యాక్చువల్గా బైబిల్లో మీరు చూస్తే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంతో వచ్చింది తీయదులేండి. అక్కడ బైబిల్లో పేతురు చెప్తున్నాడు, సాతాను గురించి మాట్లాడుతూ, గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. అక్కడ సాతాను చూడండి, గర్జించే సింహం వలె మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంతో వచ్చినంలో సాతాను నిబ్బరమైన బుద్ధి గల మెలకువ ఉన్నాడు. ఎందుకంటే మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ చాలా క్లియర్గా పేతురు చెప్తాడు, ఏమన్నాడంటే సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, వెతుకుతున్నట్టు అర్థం ఏంటంటే సాతాను అనుకున్న ప్రతి వారిని మృంగేలని అర్థం. అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు? కనబడిన ప్రతి వారిని మింగేచ్చు కదా. అంటే కనబడిన ప్రతి వారిని సాతాను మింగలేడు, కనబడిన ప్రతి వారిని సాతాను పాడు చేయలేడు. అందుకని వెతుకుతున్నాడు. దేని వెతుకుతున్నాడు అంటే ఎవరన్నా తనకు అనుకూలంగా ఉంటారేమో, ఎవరన్నా తనకు దొరుకుతారేమో, ఎవరన్నా కాపరికి దూరంగా ఉంటారేమో అని సెలెక్ట్ చేసుకునేటువంటి పనిలో సాతాను ఉన్నాడు. అందుకంటే చూడు, ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే సాతాను అందరినీ మింగేయలేడు, సాతాను అందరినీ శోధించేయలేడు. అది మనకి యాక్చువల్ గుడ్ న్యూస్ అవ్వాలి. అది అంటే అర్థం ఏంటంటే పద్దాకు నువ్వు సాతాను కోసం నువ్వు మాట్లాడాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. ఎందుకంటే సాతానుడు ఆడు చాలామందిని మింగాలనుకుంటాడు, చాలామందిని పడేయాలనుకుంటాడు, చాలామందిని పాడు చేయాలనుకుంటాడు, నాశనం చేయాలని అనుకుంటాడు. ఖచ్చితంగా వాడికి విల్ పవర్ ఉందా అంటే వాడికి ఇష్టపడుతున్నాడు, అందరినీ నిర్మూలన చేయాలని ఇష్టపడుతున్నాడు. అంటే ప్రపంచంలో ఏ ఒక్కరిని వదలకుండా అందరినీ పాడు చేయాలని సాతాను చూస్తున్నాడు. ఖచ్చితంగా వాడు అలాగ ఆశపడుతున్నాడు. వాడు ఆశపడుతున్నాడు 100%. అందరినీ పాడు చేయాలంటే అందరినీ పాడు చేయాలని ఖచ్చితంగా ఆశపడుతున్నాడు. కానీ అందరినీ పాడు చేయగలడా అంటే మాత్రము అందరినీ పాడు చేయలేడు. అందుకనే ఎవరిని మృంగగలనా అని ఏం చేస్తాడంటే సాతాను వెతుకుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. అంటే వస్తున్నాడు, ఒక వ్యక్తిని చూస్తున్నాడు, ఆయన మృంగేలనుంది కానీ మింగలడు అవకాశము లేదు. నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో వెతుకుతున్నాడు, అక్కడ ఇంకెవరన్నా దొరుకుతారేమో అని. ఎగ్జాక్ట్ అలాగే చూడండి, అలాగే ఇక్కడ కాపర భాషలు చూసుకుంటే ఎగ్జాక్ట్ సాతానుడు అలాగే ట్రై చేస్తాడు. అంటే పొదలో ఎక్కడో ఉంటున్నాడు, మనం అంతా బాగుంది అనుకుంటాం, కానీ ఎక్కడో దాక్కుని సాతానుడు మనం శోధించాలని, మనల్ని పడేయాలని, మనల్ని పాడు చేయాలని, నిర్మూలన చేయాలని, నాశనం చేయాలని ఖచ్చితంగా సాతానుడు అయితే చూస్తున్నాడు. కాకపోతే దేవుని కృప ఏంటంటే కాపరు ఉన్నాడు కాబట్టి వాడు మింగేయాలని ఉన్నా సరే, మనల్ని నాశనం చేయాలన్నా సరే, మనల్ని పట్టుకోవాలని ఉన్నా సరే ఖచ్చితంగా సాతానుడు కాపరున్నాడు కాబట్టి సాతానుడు పని అంత ఈజీగా చేయలేదు. సాతానుడు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ అప్పుడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు, ఎందుకు వెయిట్ చేస్తున్నాడు, ఎందుకు వెతుకుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు అంటే అందరూ దొరకట్లేదు. అందరూ ఎందుకు దొరకరు అంటే అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి ఎవరైతే కాపరి దగ్గరగా జరుగుతారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మృంగేళ్ళంత రిస్క్ సాతానుడు తీసుకోడు. ఎందుకంటే కాపరి చేతిలో దండము ఉంటుంది. లాస్ట్ చెప్పి చూస్తారా, ఆ దండం ఉన్నాడు. ఖచ్చితంగా ఆ దండం ఉంది కాబట్టి ఆ దండము మృగాలకి భయం కలిగిస్తుంది, అదే దండము గొర్రెలకి ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ దండముతోనే కాపరి చాలాసార్లు గొర్రెలను కాపాడుకుంటూ వచ్చాడు. మోషే చేతుల కర్రను చూసిన ఇజ్రాయేల్ పిల్లలు ఎంత ధైర్యంగా అయితే ఉన్నారో, ఎర్ర సముద్రం పాయలైపోద్ది, చేతి కర్ర పట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ కర్రను చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ధైర్యం వచ్చేది, మోషే చేతుల కర్ర ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు కూడా ఆ కాపరం అంటున్నాడు కాబట్టి నీ దుడ్డు కర్రని దండము నన్ను ఆదరించును. కాపరు ఉన్నప్పుడు ఆ కాపర్ చేతిలో దుడ్డు కర్ర దండం ఉన్నప్పుడు శత్రువు భయపడతాడు, గొర్రెలు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకు సాతానుడు అంత రిస్క్ చేయడు. అందుకని చూడండి, అందుకని దేవుని దగ్గర జరగడం అందుకే అంత ఇంపార్టెంట్ అంటాను. దేవునికి దగ్గర ఎంత దగ్గర జరుగుతామో నీకు రిస్క్ అంత తగ్గిపోద్ది. మనం దేవుని అంత సన్నిహితంగా మనం జరుగుతా ముందుకెళ్తా నడిపింపబడుతుంటామో అంతగా నువ్వు సాతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దూరంగా ఉంటున్నావు, రిస్క్ అని దూరంగా ఉంటున్నావు, నువ్వు శోధనలకి, ఇబ్బందులకి, కష్టాలకి, నాశనానికి నువ్వు చాలా దూరంగా మనం ఉంటున్నావు. అప్పుడు ఏమవుతుందంటే
నువ్వు కాపుదల కిందకు నువ్వు వస్తున్నావు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు నిజంగా నువ్వు కాపురికి దగ్గరలో ఉంటే శత్రువు ఎక్కడెక్కడ ఉన్నట్టుగా అలిగడ అవుతున్నావు సార్, నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే కాపురి దగ్గరలో నువ్వు ఉన్నావు. శత్రువు ఉన్నాడు అన్నా సరే, ఉన్నాడని టెన్షన్ నీకు అవసరం లేదు, ఎందుకంటే కాపరి ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, నా శత్రువును భోజనం సిద్ధపరుస్తావు. నా కాపరి ముందుకు వెళ్ళాడు, నా కొరకు ఒక చోట ఆహారాన్ని పచ్చికని సిద్ధపరిచాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఆ పచ్చికని మేసేటప్పుడు అక్కడ ఎక్కడైనా శత్రువు ఉన్నాడేమో, నా పైన దాడి చేస్తాడేమో, నేను పచ్చిక భోజనం చేస్తున్నప్పుడు శత్రువు వచ్చేస్తాడేమో అనే టెన్షన్తో నేను ఉండాల్సిన అవసరం నాకు లేదు. శత్రువు ఉన్నాడు కాబట్టి ఈరోజు వద్దులేని కాపరండు. ఈ కాపరి నా కోసం ఎంతగా సిద్ధపరిచాడంటే, అక్కడ శత్రువు ఉన్నాడు, మనం ఈరోజు వద్దులే, ఈరోజు కొంచెం అడ్జస్ట్ అయిపోండి అని నన్ను. శత్రువు ఉన్నా సరే దేవుడు మనకి ఎంత నిశ్చయిస్తున్నాడు, శత్రువు ఉండి కూడా నీకు పచ్చిక మాత్రం లోటు రాకుండా నేను చూసుకుంటాను. కాబట్టి శత్రువులను టెన్షన్ పడద్దు, నేను అన్ని చూసుకుంటాను. ఎగ్జాక్ట్ ఇదే యోబు యొక్క జీవితంలో మీరు చూడండి. ఒకసారి చూద్దాం, చూడండి. యోబు గ్రంథంలోకి వెళ్దాం, ఒకసారి జస్ట్ వెనక్కి వెళ్దాం, కొంచెం కీర్తన గ్రంథం జస్ట్ వెనక్కి వెళ్తే అక్కడ మనకు తెలుస్తుంది. కీర్తన గ్రంథము యోబు గ్రంథము 1వ అధ్యాయం. ఎగ్జాక్ట్గా దావీదు అక్కడ 23వ కీర్తనలు ఏం చెప్తున్నాడు, అదే ఇక్కడ యోబు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. అది నేను చదువుతాను, చూడండి. 7వ వచనం చదువుతాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. యెహోవా అంటున్నాడు, యెహోవా సాతానుతో మాట్లాడుతాను, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చేటివన్నీ అని అడగగా అపవాది అంటున్నాడు, చూడండి, భూమి మీద ఇటు అటు తిరుగులాడొచ్చు, అందులో సంచరించచ్చు వచ్చేతరాన్ని. చూసారా, గర్జన సింహలు ఎవరేం మృంగుదునా అని వెతుకుచు తిరుగుచు ఉన్నాడు. ఆ పని యోబు టైంలో ఆగలేదు, ఇప్పుడు ఎగ్జాక్ట్ న్యూ టెస్ట్మెంట్ ఎగ్జాక్ట్ అదే పని. వాడు ఏం చేసి తిరుగుతున్నాడు. సాతాను చాలా బిజీగా వెతుకుతున్నాడు, బిజీగా తిరుగుతున్నాడు. ఎందుకు అంతలా వెతకాల్సి వస్తుంది, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే, కాపరు ఉన్న వాళ్ళ దగ్గర కాపరికి దగ్గర జరిగే గొర్రెలు వారికి అందుబాటులో లేరు కాబట్టి వాడు వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. అలాగే బైబిల్లో చూస్తే దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ సాతానుతో, అంటున్నాడు, ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే, అన్నాడు, నేను అటు ఇటు తిరుగుతా ఉన్నాను. అటు ఇటు తిరుగుతూ ఉండ, అక్కడ చూడండి, అక్కడ సాతాను అంటున్నాడు, తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చేది. ఇప్పుడు సరదాగా సైట్ సీయింగ్ కోసం వెళ్ళలేదు సాతాను ఇక్కడ. గమనించా, సాతాను ఉంటే సరదాగా ఏదో ఈవినింగ్ వాక్లో వెళ్ళి రాలేదు. సాతాను బయటికి వెళ్ళాలంటే ఒక పర్పస్ మీద వెళ్ళాడు. సాతాను ప్రపంచాన్ని ఎందుకు చుడుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు అంటే, ఊరిని ఏదో అందరినీ చూసి ఎవరు ఏమేమి చేస్తున్నారు చూడడానికి కాదు, మింగి వేయడానికి సాతాను యాక్చువల్గా చూస్తున్నాడు, పాడు చేయడానికి సాతాను యాక్చువల్గా చూస్తున్నాడు. అందుకని నాడు అలా తిరుగుతూ ఉంటే అప్పుడు చూడండి దేవుడు అంటున్నాడు, అప్పుడు 8వ వచనం చదువుతాను చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించేతివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది అంటున్నాడు. చూడండి ఇక్కడ గమనించండి, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయినా నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, పైగా నీవు అతన్ని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. చూడండి, సాతాను చెప్తున్నటువంటి మాట. చాలామంది దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తే చాలామంది నమ్మరు. పాస్టాలుగా చెప్తున్నాడు అంటారు. సాతాను చెప్తున్నాడు దేవుడు దీవిస్తాడని. సాతాను చెప్తున్నాడు దేవుడు నీ చుట్టూ కంచె వేస్తానని. సాతాను చెప్తాడు నీ చేతి పనిని ఆశీర్వదించావు, నువ్వు బహు ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా నువ్వు యోబుని చేసావు, అతనికి చుట్టూ అతనికి కలిగిన సమస్తము చుట్టూ నువ్వు కంచేసేసావు. కంచేసేసావు. అది పైగా ఆయన డ్యూటీ చేసుకుంటా, డ్యూటీని ఆశీర్వదిస్తున్నావు. ఆ డ్యూటీని ఆశీర్వదించడం వల్ల ఏంటంటే అతను బాగా డబ్బు సంపాదించుకుంటున్నాడు, పైకి వస్తున్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా అందుకంటాను చూడండి, నిజంగా ఇదే మనకి బెస్ట్. దేవుడు ఆశీర్వదిస్తాడు లేదనడానికి ఇదే ప్రూఫ్. దేవునికి విరోధంగా పనిచేసేవాడు చెప్తున్నాడు ఈ మాట, నువ్వు ఆశీర్వదించేటువంటి వాడు సాతాను చెప్తున్నాడు. కనీసం ఇప్పుడైనా మనం నమ్మలేదు. పాస్టర్ గారు చెప్తారండి, ఊరిని చర్చ రప్పించుకోవడం చెప్తారండి అనుకుంటారు చాలామంది. సాతాను స్వయంగా చెప్తున్నాడు. సాతాను తెలుసు యోబు స్థితిలోకి ఎందుకు వచ్చాడో, ఎలా రాగలిగాడో తెలుసు. కంచె ఉందన్న విషయం ఎలా అర్థమైంది, ఇది భౌతికమైన కంచె కాదు కదా, ఆత్మ సంబంధమైనది కదా. అప్పుడు చుట్టూ కంచె వేసాడన్న విషయము సాతానికి ఎలా తెలిసిందంటే, ఖచ్చితంగా ఒక రకంగా తెలియాలి. ట్రై చేసి ఉంటాడు, ఫెన్సింగ్ ఏదో కాడికి ఖచ్చితంగా తగిలి ఉండాలి. ట్రై చేసి ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలని ట్రై చేశాడు, మనసు ఉంది, వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు, చూస్తున్నాడు, లోపలికి వెళ్దాం ట్రై చేశాడు, కానీ వెళ్ళలేకపోయినప్పుడు అర్థమైంది ఏంటంటే, యోబు చుట్టూరు అతను కలిగిన సమస్తము చుట్టూరు దేవుడు కంచె వేశాడు అన్న విషయము, వెళ్ళలేకపోవడాన్ని బట్టి కంచె ఉందన్న విషయము సాతానికి అర్థమైంది. చూడండి, మనం అసలు దేవుడు అసలు ఏం పని చేయట్లేదు, దేవుడు అసలు యాక్టివ్గా లేడు, దేవుడు అసలు పట్టి చూడలేదని చాలా మంది అంటారు. సో చూడండి, దేవుడు అంత పని చేస్తున్నాడు. అది బహుశా అది యోబుకు కూడా తెలియదు. అక్కడ దేవుడు అంత కంచేస్తాడని యోబుకు కూడా తెలియదు. అంటే అలాగే దేవుడి చుట్టూ కంచేస్తాడు, నీ చేతి పని ఆస్వాదిస్తున్నాడు. దేవుడు నీకు రోగము రాకుండా నిన్ను స్వస్థతలో ఆరోగ్యంలో నిన్ను నడిపిస్తున్నాడు, కానీ అది
తెలియదు. దేవుడు కంచేస్తే ఎన్ని ప్రమాదాలు, రోడ్డు ఎక్కి ఎన్ని ప్రమాదాలు జరగాలో, ఎన్ని ప్రమాదాలను బహుశా దేవుడు తప్పించుంటాడో కనీసం నీకు తెలియని కూడా తెలియదు. మనం నిలబడి సాక్ష్యం చెప్పేటప్పుడు జరగవలసింది నీ కళ్ళ ముందు నీకు కనబడింది, తప్పింపడితే అప్పుడు నువ్వు నిలబడి సాక్ష్యం చెప్తున్నావు. కానీ తెలుసా, నీకు తెలియకుండా కూడా ఎన్ని ప్రమాదాలు దేవుడు కాపాడాడు తెలుసా. ఎందుకంటే నీ కళ్ళ ముందు ఏం కనబడదు, కానీ ఖచ్చితంగా నువ్వు దేవుని స్తుతించే తీరాలి. ఎందుకంటే నీకు తెలియకుండా కూడా చాలా జరిగినాయి, నీకు తెలియకుండా చాలా వాటిని దేవుడు కాపాడుతూ మనల్ని వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ దేవుడు మన చుట్టూ మన చుట్టూ మనకు సంబంధించిన దాని చుట్టూ దేవుడు కంచేసాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎంతోమంది కష్టపడతారు కానీ వాళ్ళ చేతి ప్రతిఫలం రాదు. కానీ మనం కష్టపడుతున్నాం, కష్టం ప్రతిఫలం మనకి వస్తుంది. దేవుడు కాపాడేవాడని, దేవుడు ఆశీర్వదించేవాడని స్వయంగా సాతానుడు ఒప్పుకుంటాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే దేవుడు దీవించేటువంటి వాడు, దేవుడు కాపాడుతుంటాడు. నేను ఇప్పుడు ఎప్పటికైనా సరే కనీసం దేవుడు దీవించేవాడని, దేవుడు ఆస్వాదించేవాడు ఎప్పటికైనా సరే నమ్మాలి. ఎంతకాలం భౌతికంగా మాత్రం శరీరానుసారం కష్టపడి పైకి రావాలని ట్రై చేస్తారు. ఆస్వాదించేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడని, నేను ఆస్వాదించిన తర్వాత నీ చుట్టూ కంచేసి నువ్వు నష్టపోకుండా కాపాడాలని కూడా కంచె వేసేటువంటి దేవుడు ఉన్నాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే భౌతికంగా ఎంతసేపు భౌతికంగా మనం ఏదో కష్టపడిపోదాం, మనకెవరు సపోర్ట్ చేస్తారు, మనకెవరున్నారు అనుకోకండి. నీకు ఏ మనిషి సపోర్ట్ లేకపోయినా దేవుడి సపోర్ట్ ఖచ్చితంగా మనకి ఉంది. దేవుడు సపోర్ట్ నీకు అర్థమైతే నాకు మనుషుల సపోర్ట్ లేదండి, నాకు ఎవరున్నారు, నాకు ఎవరు లేరండి అన్న మాట నీకు రాదు. దేవుని యొక్క సపోర్ట్ ఎంత బలమైందో నీకు అర్థమైతే నాకెవరున్నారు, నాకు ఎవరు సపోర్ట్ చేసే లేరండి అని నువ్వు అనలేవు. నీకు బహుశా నిజంగా భౌతికంగా మనుషులు సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోవచ్చు, కానీ ఇంక నువ్వు దేవుని యొక్క సపోర్ట్ ఎంత బలమైనటువంటిదంటే అది నువ్వు చూసిన తర్వాత నాకు మనుషులు ఎవరు సపోర్ట్ చేయట్లేదంటే నువ్వు అనలేవు. కానీ ఇంక మనం ఈ రోజుల్లో చాలా విషయాల్లో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదంటే అనుకొని జాలి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తానంటే, బతుకుతున్నామంటే అందరితో అలా మాట్లాడుతుంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నీకు ఎంత సపోర్ట్ చేస్తాడు నీకు నువ్వు ఇంకా గ్రహించలేదు, నువ్వు అర్థం చేసుకోలేదని అర్థం. దేవుడు ఎంత సపోర్ట్ చేస్తాడు నీకు అర్థమైతే నువ్వు సపోర్ట్ చేయనటువంటి మనుషుల గురించి నువ్వు సనుక్కోవు. నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుందండి, వాళ్ళు చేస్తే బాగుంటుందండి, కానీ వాళ్ళు దుర్మార్గులు అండి, వాళ్ళు చేయట్లేదండి, నా స్థితిని వాళ్ళు మార్చేయచ్చు కానీ వాళ్ళు మార్చట్లేదండి అంటాను. నిజంగా నువ్వు నీకు కన్నులు కనుక దేవుని మీద ఉంటే నువ్వు వాళ్ళ మనుషుల మీద నువ్వు సనుక్కోవు. ఎందుకంటే మనుషులు అనుకుంటే నువ్వు పైకి రావు. మనుషులు ఎంత అనుకున్నా దేవుడు హెచ్చించాలనుకుంటేనే. బైబిల్ చెప్తున్న మాట హెచ్చైనటువంటిది అంట. కేవలం అంటే హెచ్ అంటే ఇంగ్లీష్లో చెప్పండి ప్రమోషన్, అంటే ఉన్నత పరిస్థితులు రావడానికి దేవుడి దగ్గర మాత్రమే వస్తుందట. హెచ్ అనేటువంటిది తూర్పు నుండో పడమ నుండో రాదంట, దేవుని దగ్గర నుండి వస్తుందట. అలా ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ యోబుని ఆశీర్వదించాడు, తన చుట్టూ కంచె కూడా వేశాడు. అంటే ఇప్పుడు ఆ విషయం యోబుకు తెలుసా? యోబుకు ఆ విషయం తెలియదు. అలాగే చూడండి అంటాను, తర్వాత శోధన అని వచ్చినాయి, అది మన అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి నేను దాని గురించి చెప్పను, వీళ్ళైతే ఎప్పుడైనా తర్వాత దానికి చెప్తాను. దేవుడు కంచె వేశాడు అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే శత్రువు ఉన్నాడా యోబు లైఫ్లో అంటే ఖచ్చితంగా ఉన్నాడు. అలాగని యోబు టెన్షన్ పడాలా అవసరం లేదు, ఎందుకంటే దేవుడు కంచె వేశాడు. ఇలాగ దేవుడు ప్రతిసారి ప్రతి వారి లైఫ్లో కూడా దేవుడు అలాగనే పనిచేస్తాడు. దేవుడు పనిచేసే విధానం అది. నేను ఎందుకంటాను, నువ్వు విరోధుల గురించి, నీ శత్రువుల గురించి, నీ మీద కుట్ర పడినటువంటి వాళ్ళ గురించి నేను అంటాను, నువ్వు వాళ్ళ గురించి తక్కువ ఆలోచించు. నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదించి నీకు సంబంధించిన పెద్ద చుట్టూ కంచె వేసి కంచె అవతల శత్రువు నేను చూస్తున్నాడు, నేను పాడు చేయాలని చూస్తున్నాడు, కానీ వాడు చేయలేకపోతాను చూసారా. అలాంటి దేవుడు నువ్వు కలిగినందుకు దేవుని బట్టి కాపాడమంటే సంతోషించాలి, కానీ శత్రువులు ఉన్నారని చెప్పి శత్రువులను బట్టి నువ్వు డిస్కరేజ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం యాక్చువల్గా అయితే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అల్టిమేట్గా శత్రువు కంటే దేవుడు బలమైన వాడు. కంచె అవతల ఉండి కంచెను తీసేయాలి, పాడు చేయాలని చూసేటువంటి వాడు కంటే కంచె వేసినటువంటి ఆయన బలవంతుడు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు సాతాన్ని చూసి, విరోధులను శత్రువులు చూసి నువ్వు టెన్షన్ పడి నువ్వు నెమ్మదిని నువ్వు కోల్పోవాల్సిన అవసరం యాక్చువల్గా అయితే లేదు. నువ్వు పీసమంతా బతకచ్చు, ఎందుకంటే దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన మన చుట్టూ కంచె చేస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు. శత్రువు ఉన్నాడా? శత్రువు ఖచ్చితంగా ఉన్నాడు, కానీ ఆ శత్రువు నన్ను ఏమీ చేయలేనంత మంచి స్థితిలో దేవుడు మనలను పెట్టాడు. మనం వరేవలసిన పని లేదు. అని చూడండి, ఇలాగే మన బైబిల్లో చూస్తే మనం యాక్చువల్గా సంఖ్యాకాండంలో కూడా యాక్చువల్గా తీర్థం మీ అందరూ తెలిసిందని చెప్పేస్తాను. ఒక్క వచనం మాత్రం నేను చెప్తాను, చదువుకున్నాను. 23 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, అరణ్యయాత్రలోంచి బయటకు వస్తున్నప్పుడు ఒక ప్లేస్కి వచ్చి అక్కడ వాళ్ళు నివాసం చేస్తున్నట్టు బాలాక్ అనేటువంటి రాజు వచ్చాడు. బైబిల్ చెప్తున్న మాట 23 అధ్యాయం మొదటి వచనం అనుకుంటా. బైబిల్ ఏం చెప్తుందంటే ఇజ్రాయెల్ ప్రజలంట అక్కడ మైదానంలో వాళ్ళు నివసిస్తున్నారంట. అంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, మధ్యలో ఒక చోటాకి రెస్ట్ చేసుకున్నారు, అక్కడ బోస గుడారాలు వేసుకున్నారు, అక్కడ నివసించడం స్టార్ట్ చేశారు టెంపరీగా. ఉన్నప్పుడు ఈ లోపు ఏంటంటే ఆ పక్కన ఉన్నటువంటి బాలాక్ అనేటువంటి రాజు ఏం చేశాడంటే ఇజ్రాయెల్ ప్రజలకు భయపడిపోయాడు. అంటే బయట ఇప్పుడు వీళ్ళు కనుక నా రాజ్యం గుండా వెళ్తే బహుశా నా రాజ్యం మీద దాడి చేసేసి నా రాజ్యాన్ని పాడు చేస్తారో, లేదా నా రాజ్యాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసేస్తారేమని అనవసరమైనటువంటి భయము బాలాక్ అనే రాజుకు వచ్చేసింది. వచ్చి ఏం చేశారంటే బిలాం అనే ప్రవక్తని
పిలిచాడు. ఆ ప్రవక్తకున్నటువంటి ఒక ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఆయన ఎవరిని శపిస్తే వాళ్ళు శపింపబడ్డారు, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవెంపడ్డారు. ఆ ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. ఆయన చెప్తే కష్టం జరిగిపోతుంది. ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఆయన వచ్చి అంటున్నాడు, బిలాముని పిలిపించి అంటున్నాడు, బాలాకరాజు అంటున్నాడు, నువ్వు ఊహించినంత డబ్బు నేను నీకు ఇస్తాను. నువ్వేం చేయాలంటే ఈ విస్తారమైన జనం వచ్చారు, నాకు వాళ్ళు చూస్తే భయం వేస్తుంది. నువ్వేం చేయాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని నువ్వు శపించు, అప్పుడు తర్వాత నేను యుద్ధం చేస్తాను, అప్పుడు నేను వాళ్ళపైన విజయాన్ని పొందుకుంటాను. నువ్వు శపించు అన్నాడు. చూడండి, అక్కడ అవుట్ సబ్జెక్ట్ అనే బ్లెస్సింగ్ ఆశీర్వాదం కోసం చెప్తున్నాను. అక్కడ బాలాకి ఏం చెప్తున్నా తెలుసా, వాళ్ళపైన దీవెన అంటున్నది ఒకటి ఉంది, నువ్వు దాన్ని తీసేసేయి. ముందు నువ్వు ఆ దీవెన తీసేసి వాళ్ళని శపించు, నువ్వు శపించిన తర్వాత నేను యుద్ధం చేస్తాను, అప్పుడు వాళ్ళు గెలుస్తాను. అంటే బాలాకి ఏం నమ్మాడంటే ఆ ఆశీర్వాదం వాళ్ళపైన ఉన్నంత వరకు నేను వెళ్ళి యుద్ధం చేసినా నేను గెలవను. ఆశీర్వాదం వాళ్ళపైన పనిచేస్తున్నంత వరకు, యాక్టివ్గా పనిచేస్తున్నంత వరకు నేను వెళ్ళి యుద్ధం చేసినా వేస్టే. అందుకే నేను టైం వేస్ట్ చేయడానికి ఇష్టపడలేదు. నేను యుద్ధం చేయను. ఎప్పుడు యుద్ధం చేస్తానంటే నువ్వు ఫస్ట్ వాళ్ళని కాపాడుతూ భద్రపరుస్తూ వాళ్ళని దీవిస్తున్నటువంటి ఆశీర్వాదం నువ్వు తీసేసేయి, నువ్వు వాళ్ళు శపింపడినటువంటి జనం మీదకి అప్పుడు నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, అప్పుడు నేను విజయాన్ని సంపాదించుకుంటాను, నీకు బోల్ డబ్బు ఇస్తాను అన్నాడు. అది దేవుని చిత్తమ్మ కానప్పటికీ దేవుని యొక్క మాటను కాదని బిలాము వచ్చాడు శపించడానికి. ఎక్కడ పని అవ్వట్లేదు, శపించని అవ్వట్లేదు. అప్పుడు ఆ మాట అంటాడు, చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 23 అధ్యాయంలో ఒక మాట చదువుకుంది, జస్ట్ ఒక వచనం. సంఖ్యాకాండం 23 అధ్యాయము 23 వచనం నేను చదువుతాను. చూడండి, సంఖ్యాకాండం 23 అధ్యాయము 23 వచనం. సంఖ్యాకాండం 23 అధ్యాయము 23 వచనం నేను చదువుతాను. చూడండి, నిజముగా యాకోబుల మంత్రము లేదు, ఇజ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయేలులకు తెలియజెప్పబడిన. ఇక్కడ చూడండి, ఆ బిలాము చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, ఆయన చాలా రకాలుగా ట్రై చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలను శపించాలని డబ్బు కాసుపడి వచ్చాడు బిలాము, శపించే ప్రయత్నం చేస్తున్నాడు. నోరు తెరిస్తే శాపం రావట్లేదు, దీవెన వచ్చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ శపించాలని ఒక వ్యక్తి చూస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు అసలు ఏమీ తెలియదు. ఇక్కడ ట్విస్ట్ అంటే ఇజ్రాయెల్ ప్రజలకు అసలు ఏమీ తెలియదు. ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటున్నారు మాకు ఎవరు శత్రువులు లేరు, మేము కొంతసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం, కొంతసేపు ఇక్కడ టైర్డ్గా ఉన్నాం, రెస్ట్ తీసుకుంటాం, తర్వాత మళ్ళీ లేచి మేము ప్రయాణమై వెళ్ళిపోతాం అని వీళ్ళు అన్నీ నార్మల్గానే ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ వీళ్ళపైన ఆలోచన కలిగి వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళపైన కుట్ర పన్ని వీళ్ళు శపించాలని వీళ్ళని అడ్డుకోవాలని చూసేటువంటి ఒక శక్తి పనిచేస్తుందని ఇజ్రాయెల్ ప్రజలకు తెలియని కూడా తెలియదు. వాళ్ళు అంత బాగానే ఉందనుకున్నారు వీళ్ళు. కానీ శత్రువు ఎక్కడో పొదల్లో పొంచుండి పని చేయడానికి ట్రై చేస్తున్నాడు, మింగాలని నాశనం చేయాలని శత్రువు ఎదురు చూస్తూనే ఉంటున్నాడు. వాడు యాక్టివ్గా బిజీగా ఉన్నాడు, పని చేస్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలకు ఇదేమీ తెలీదు. అక్కడేమో పర్వతం మీదకి వెళ్ళాడు, బిలాము శపించాలని ట్రై చేశాడు, నోరు తెరిస్తే ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు అనుకున్నాడు, బాలాక్ అన్నాడు, లేదు ఈ ప్లేస్కి మనకు వచ్చి రావట్లేదు, ఆ ప్లేస్కి వెళ్దాం, అక్కడ వాస్తు బాగుంటుంది, అక్కడి నుంచి నువ్వు చెప్పించు, అప్పుడు నీ శాపం పని చేద్దాం వాళ్ళపైన అన్నాడు. వేరే ప్లేస్కి వెళ్ళాడు, అక్కడ ట్రై చేశాడు, అక్కడి నుంచి మాట్లాడుతున్నా సరే ఆశీర్వాదం తప్ప శాపము నోట్లోంచి రావట్లేదు. ఇలాగ అన్ని రకాలుగా ట్రై చేశాడు, అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు, రకరకాల ప్లేసెస్కి వెళ్ళాడు, రకరకాల పొజిషన్కి వెళ్ళాడు, రకరకాల లొకేషన్లో ఈశాన్యమని అది ఉంటే చూశారు, అన్ని రకాల ట్రై చేశాడు. ఏ ప్లేస్ నుంచి చెప్పిద్దామని చూస్తున్నాం సార్, వర్కౌట్ అవ్వట్లేదు. ఆ ప్రాసెస్లో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసు. ఇక్కడ బిలాం అంటున్నాడు, శపించాలని వచ్చినటువంటి ఒక ఆయన చెప్తున్న మాట ఏంటంటే అంటున్నాడు 23 వచనం, నిజముగా యాకోబుల మంత్రము లేదు, ఇజ్రాయెలు శకునము లేదు. అంటే అర్థం ఏంటంటే ఏ మంత్రము కూడా, ఏ చేతబడి, ఏ మంత్రము, ఏ శాపం ఇజ్రాయెల్ ప్రజల లైఫ్లో పనిచేయదు. అదేది పనిచేయదు వాళ్ళపైన. ఎందుకు పనిచేయదు అంటే ఆల్రెడీ దేవుడు దీవించాడు. అందుకని అంటాడు అక్కడ, అలా రకరకాల ట్రై చేసి ఫెయిల్ అయిన తర్వాత, బాబు ఇంకా నువ్వు చెప్పిద్దామని నోరు తెరుతుంటే దీవెన వచ్చేస్తుంది, వాళ్ళు ఇంకా బలవంతులు మారిపోతారు, నువ్వు అసలు ఏం చేయొద్దురా బాబు, నీకు దండం నిలుపు అంటాడు. ఆ టైంలో ఆ ప్రాసెస్ అంటాడు, దీవించమని సెలవు అయిన తర్వాత, దీవించమని దేవుడు నాకు చెప్పిన తర్వాత నేను ఎలా శపిస్తాను అంటున్నాడు. శపించాలనుకున్న వాడు కూడా శపించలేకపోయాడు. దేవుని కాపుదల అంటే అదే. శత్రువు ఉంటుండగానే నీకు ఇబ్బంది రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఇది తెలియక చాలామంది క్రిస్టియన్స్ ఏంటంటే వాళ్ళు ఎవరో కుట్ర పండుతున్నారండి, వాళ్ళు ఎవరో చేతబడి చేస్తున్నారండి, వాళ్ళు ఎవరు ఇది చేస్తున్నారండి, వాళ్ళు అది చేస్తున్నారంట. నేను దేవుని బలం కంటే ఈ ఏ మంత్రాలు, తంత్రాలు, శకునము ఏవి కూడా దేవుని ముందు పనిచేయవు. ఎందుకంటే దీవెన నీలో ఉండి వచ్చింది కాదు, దీవెన పరలోకం నుండి దేవుని దగ్గర నుండి వచ్చింది. ఆ దేవుని దగ్గర నుండి ఏదో వచ్చినా సరే అది బలమైంది అయినప్పుడు ఖచ్చితంగా సాతాను ఏదో ట్రై చేసిన సరే అవనే అవ్వదు. కానీ ఇంకా చాలామంది క్రిస్టియన్స్ ఎవరో ఇంటి ముందు మిరపకాయలు పడేశారండి, నమ్మకాయలు పడేశారండి, అది పడేశారు, ఇది పడేశారండి, అంటే
మన బలం ఏంటో మనకు తెలియట్లేదు. దేవుడు మనల్ని దీవించినప్పుడు ఆ దీవెనటువంటిది ఆ దీవెనకున్నటువంటి బలం ఏంటో మనకు తెలియట్లేదు. అంతే మా దేవుడు సర్వశక్తి గలవాడు అని చెప్పుకుంటూ కూడా ఇంకా ఎవరో ఏదో చేసేసారండి, ఇంటి ముందు ఏదో పడేశారండి, వాళ్ళు ఏదో శాపం పెట్టేశారండి అంటే దేవుడు దీవించిన విషయం నీకు అర్థమయ్యి, దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్న అర్థమయ్యి, దేవుడు నిన్ను దీవిస్తాడన్న విషయం నీకు బుర్రలోకి ఎక్కిన తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే ఈ బాలాకు బిల్లని బట్టి చెప్పాలంటే వాళ్ళు చెప్పించాలి నోరు తెలిసిన ప్రతిసారి నీకు అది ఆశీర్వాదంగానే మారుతుంది. అందులో ఏముంటుంది తెలుసా, నీకు నిజంగా అది నమ్మితే నీ గురించి విరోధంగా మాట్లాడాలి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. బట్ ఇంకా చెప్పండి, అలాగే నువ్వు వాళ్ళని అవమానంగా మాట్లాడదాం బ్యాడ్ చేయొద్దు, నువ్వు సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే అది నీ మీద కొంచెం కూడా ఎఫెక్ట్ పడదు. వాళ్ళు మాట్లాడి నీ లైఫ్లో పనిచేయవు. ఎప్పుడు తెలుసా, నువ్వు ఎవరి కింద ఉన్నావు నీకు అర్థం అవ్వాలి. అది బహుశా ప్రపంచంలో బయట వాళ్ళకి అది వాస్తవం. కొంతమంది ఎవరెవరు ఇంకేదో చేతపలని ఇంకా బ్లాక్ మ్యాజిక్ ఇవేవో చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, కానీ నీకు అవదు. ఎందుకంటే దేవుని యొక్క కాపుదలంటే గొడుగు కింద నువ్వు ఉన్నావు. వర్షం అంతా పడుతుంది కానీ నీకు వర్షము పడదు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటి అంబర్ల కింద నువ్వు ఉన్నావు. అందరూ తడుస్తారు. వర్షం మధ్యలో నువ్వు ఉన్నావా? వర్షం మధ్యలో నువ్వు ఉన్నావు కానీ నువ్వు తడవు. నువ్వు ఎందుకు తడవు అంటే నువ్వు గొడుగు కింద ఉన్నావు కాబట్టి వర్షం నీకు పెద్ద ఫరక్ పడదు. వర్షం నీకు పెద్ద ఇష్యూని అవ్వకూడదు. నీ చేతిలో గొడుగున్న తాత లేదా నువ్వు రెయిన్ కోట్ వేసుకున్న తాత వర్షం బాగా పడిపోతుందండి, నువ్వు మాటలు అవసరం. ఎందుకంటే గొడుగు ఉంది, నీకు ప్రాబ్లమే లేదు. గొడుగు ఉన్నప్పుడు ఎందుకని చూడండి, గొడుగు ఉంటే మనం బయటకు వెళ్ళిపోతాం, మన పెద్ద ప్రాబ్లం ఫీల్ అవ్వం. ఎందుకని వర్షం పడుతుంది అంటే పడుతుంది, కానీ ఆ వర్షం యొక్క ఎఫెక్ట్ నీ పైన లేదు. అలాగే సాతాను ఉంటాడా, సాతాను నాశనం చేయాలని చూస్తాడు, కానీ వాడు సక్సెస్ అవుతాడా అంటే నీకు దేని మీద నమ్మకం ఉందో నువ్వు ఆలోచించుకో. నీకు సాతాను అనుకుంటే జరిగిపోద్దని నువ్వు నమ్ముతున్నావా? లేదు, దేవుడు ఒక్కసారి దీవించేసాడు, దేవుడు దీవించి సెలవు అయిపోయింది, ఆల్రెడీ దేవుడు సిలువ ద్వారా డిసైడ్ చేసేసాడు, అయిపోయింది, ఇది క్లోజ్ సబ్జెక్ట్, ఇది ఇక దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు, ఎవరు దాన్ని తిరిగి మార్చలేరు అని నీకు అర్థమైతే అప్పుడు నీ సాతానుడే కావచ్చు, ఆ సాతాను ప్రేరేపణ ద్వారా నీ విరోధంగా కార్యములు చేయాలని చూసే వాళ్ళైనా సరే ఏది కూడా నీకు జరగదు. అంటున్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కాపరున్నప్పుడు నువ్వు కాపరిగా ఉన్నప్పుడు శత్రువుని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు శత్రువు ఉన్నాడు నీకు అర్థమవుతుంది. లేదు మనుషులు ఎలాగంటున్నారండి, మనుషులు ఎలాగండి అని చెప్పేసి నా కీడు కోరుకుంటున్నారని నువ్వు అంటున్నావు. నువ్వు లేదంటే మనుషులు నీకు సపోర్ట్ చేస్తే నువ్వు భయపడుతున్నావు అని అంటాను. సరే, వాళ్ళు ఉన్నారు నీకు అర్థమైంది, వాళ్ళని బట్టి నువ్వు భయపడుతున్నావు. మరి కాపరు అన్న విషయం నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? కాపరు ఉంటే ఆయన బట్టి రావాల్సిన ధైర్యం నీకు ఎందుకు రావట్లేదు? ఇది ఆలోచించుకోవాలి మనం. ఇది నీకు అర్థమైతే నువ్వు ప్రతిసారి నువ్వు మనుషుల గురించి ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ మాట్లాడవు. నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడుతున్నావో నువ్వు దాన్ని ఎక్కువ గణపరుస్తున్నావు అని అర్థం. పెద్దదిగా మాట్లాడుతుంటే పెద్దగా అంటే బేసిక్గా బైబిల్ ప్రకారం అది నువ్వు గణపరుస్తున్నావు. చాలామంది క్రిస్టియన్స్ సాతాన్ని గణపరుస్తారు. ఈ విజయం మనకు వచ్చేస్తుందంటే ఏదో మనం 40 రోజులు ఉపవాసాన్ని ప్రార్థన చేస్తాం కాబట్టి సాతాన్ పని విజయం వచ్చిందని చెప్పట్లేదు. దేవుని బట్టి దేవుడు దీవించాడు కాబట్టి సాతాను ఇష్యూనే కాదు. ఎందుకంటే మనం పని చేసే చోట, మనం నివసించేటువంటి చోట ఇరుగు పొరుగులు ఎవరు ఏదో ట్రై చేస్తున్నారా, లేదో చేస్తున్నాను అంటే నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు. నువ్వు నీ పీస్ని నువ్వు మెయింటైన్ చేసుకో, నీ నెమ్మదిని నువ్వు కలిగి ఉండు. ఆ నెమ్మది నీ భౌతికమైన కారణాలు బట్టి వచ్చే నెమ్మది కోసం చెప్పట్లేదు, కాపరిని బట్టి వచ్చేటువంటి నెమ్మది గురించి మాట్లాడతాను. ఎక్కడో పొదల్లో అలజడి ఉంది, శత్రువు ఉన్నాడేమో, వాడు ఏం ప్లాన్ చేస్తాడో మనకు తెలియట్లేదు. కానీ అది అల్లికడ ఎగుతున్నప్పుడల్లా మనం ఏం చేస్తామంటే అటు చూడడం మానేసి కాపురపు చూడడం స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే కాపురపు చూడడం స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు ఏంటంటే అల్లికడిని చూసి ఆ సౌండ్స్ని చూసి మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకవేళ వచ్చినా సరే సాతాను ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవునికి చేతిలో దండము ఉంది, అది నాకు సపోర్ట్ చేస్తుంది, నాకే ప్రమాదం లేదు. నా శత్రులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచు. దేవుడు అన్నీ మనకు సిద్ధపరచున్నా తెలుసా? దేవుడు ఏవి సిద్ధపరచాడు? కంటికి కనబడవు, చెవి కనబడవు, మనుషుల హృదయం గోచరం కావు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. అక్కడ బైబిల్లో కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతుంటున్నాడు. అక్కడ దేవుడు మన కొరకు కొన్ని సిద్ధపరిచాడు. సరే, అక్కడ సిద్ధపాటు శత్రువు నువ్వు నాకు భోజనం సిద్ధపరచదువు. సిలువ ద్వారా దేవుడు మనకు కొన్ని సిద్ధపరిచాడట. అవి ఈ కంటికి కనబడవు, చెవి కనబడవు, మనుష్య హృదయమునకు గోచరం కాదు. కానీ మనకైతే పరిశుద్ధాత్మ దేవుని బట్టి మనకి దేవుడు వాటిని బయలుపరుస్తున్నాడు. చాలామంది వచ్చింది చెప్తారంటే దేవుడు చేసేవన్నీ అర్థం కావని సిద్ధపరిచాడు, అవన్నీ మనకు కనబడవండి, దేని స్తోత్రం అంటారు. అవి కనబడవని పౌలు చెప్తున్నప్పుడు అన్యులకు కనబడవు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. నీ కంటికి కనబడదు, కానీ దేవుని ఆత్మ ద్వారా అయితే నువ్వు కనుగొంటావు, నీకు అది కనబడుతుంది. కనబడంది ఎవరికి అంటే బయట వాళ్ళకి, అన్యులకు కనబడదు, నీకు కనబడుతుంది. ఎందుకంటే దేవుడు సిద్ధపరిచిన నీకు కనబడకుండా దాచేస్తే యూజ్ చేయండి, సిద్ధపరిచి కూడా. నువ్వు అడుగు బయటికి వెళ్ళావు, నీ పిల్లల కోసం ఎక్కడో ఏదో పెట్టావు తినడానికి, ఈవినింగ్ వచ్చి స్నాక్స్ పెట్టావు, కానీ సీక్రెట్ పెట్టావు, యూజ్ ఏంటి పెట్టడం వల్ల?
అది వాళ్ళకి అందదు, అది కనబడదు, అది ఎక్కడుందో వాళ్ళకి తెలియదు, రీచ్ అవ్వరాదు, అది వాళ్ళకి దొరకదు. అది అప్పుడు సిద్ధపరచడం యూజ్ ఏంటి? అప్పుడు నువ్వు సిద్ధపరిచావంటే వాళ్ళకి అందుబాటులో ఉంచితేనే సిద్ధపరచు, లేదంటే సిద్ధపరచడం యూజే లేదు. దేవుడు మనకు సిద్ధపరిచాడు, ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. కాబట్టి దేవుడు చాలా కార్యాలు మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అది అర్థం చేసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనది అంటే. అందుకని చూడండి, ముగిస్తున్నాను. అందుకనే మనుషుల గురించో, లేదంటే సాతాన ప్రేరేపణ ద్వారా మనుషులు చేసే కార్యాల గురించో, వాళ్ళు వ్యతిరేకమైన కుతంత్రాల గురించో, పన్నాగల గురించో, లేదా ఎవరో ఏదో మన కీడు కోరుకుంటున్నారేమో అని అంటే ఒక విశ్వాస అయితే, వాక్యమును తెలుసుకున్నటువంటి దేవుని యొక్క గొప్పతనం అర్థమైనటువంటి విశ్వాస అయితే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఎవరి కింద ఉన్నట్టు ఒక మంచి కాపరి కింద ఉన్నాము. పరిస్థితి గురించి మనకు అవగాహన లేకపోవచ్చు, నాకు కాపరికి మంచి అవగాహన ఉంది. కాబట్టి శత్రువుని చెప్పేసి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు భయపడినా, ఒక శత్రువు వచ్చినా నిన్ను ఎలాగో డిఫెండ్ చేసుకోలేవు. ఎలుగుబంటి వస్తే ఎలాగో గొర్రె తనదాన్ని కాపాడుకోలేదు, కాపరే కాపాడాలి. ఆ కాపరి మీద నువ్వు నమ్మకం ఉంచాలి. ప్రమాదం వస్తే కాపరే చూసుకుంటాడు. కాబట్టి నేను దేనికి కూడా వర్రీ అవ్వను. అందుకని చూడండి, ఇది మన లైఫ్ని ఎఫెక్ట్ చేయాలి, మన లైఫ్ని ఎఫెక్ట్ చేయాలి. ఏది యాక్చువల్గా మనల్ని ఏది కూడా చేయలేదు. మన ప్రమాదం శాతం ఏదైనా విషపూరితం తిన్నా సరే అది ఏది కూడా మీకు అవ్వదని దేవుడు చెప్తున్నాడు. యాక్చువల్గా ఎవరైనా పాయిజన్ కలిపినా సరే నువ్వు తిన్నా నీకు నీకు ఎఫెక్ట్ ఉండదు. అది దేవుడు చెప్తున్నటువంటి మాటలు, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. అంటే ఈ లోకంలో ప్రమాదాలు బోల్డ్ ఉండొచ్చు, ఇబ్బందులు బోల్డ్ ఉండొచ్చు. నేనేమంటాను తెలుసా, వాటన్నిటి మధ్యలో దేవుడు ఉన్నాడనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవడం మర్చిపోద్దు. అన్నీ క్రిస్టియన్స్గా మనకి బోల్డ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఏంటంటే ఎవరేదో చేస్తారో మనం భయపడాల్సిన పని లేదు. మనం చేతబడులకని, దానికని, దీనికని, దెయ్యాలకని, దురాత్మలకని, మా ఇంట్లో నాకు కళ వచ్చిందండి, ఆ కళ్ళు అక్కడ మూల గోళ్ళ చీకటిగా కనబడిందండి అంటే అవన్నీ పట్టించుకోదు అసలు. మనం గాడ్ కాన్షియస్గా ఉండాలి కానీ సాతాన్ కాన్షియస్గా ఉండకూడదు. అంటే నువ్వు ఆలోచిస్తే నువ్వు దేవుడి గురించి ఆలోచన కలిగి ఉండాలి కానీ ఇక్కడ సాతాన్ ఉన్నాడేమో అన్న ఆలోచనతో నువ్వు బతకూడదు. మన అవేర్నెస్ అనేది నువ్వు సాతాన్ యొక్క సన్నిధి కాదు అనుభవించాల్సింది. నువ్వు దేవుని యొక్క సన్నిధి అంత ఎక్కువ అనుభవిస్తావో అంతగా సాతానికి దూరంగా ఉండడానికి విషయం నీకు అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే సాతాను అంటున్నాడు, నాకు రాత్రి కలుస్తుంటే కళ్ళ చీకటి ఏదో కనబడిందండి, టెన్షన్ పడాల్సిన పని లేదు. అంటే నువ్వు ఎక్కువ సాతాన్ కోసం ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అది కనబడుతుంది, నువ్వు వర్రీ అవుతున్నావు. సాతాన్ యొక్క ఉద్దేశం ఎగ్జాక్ట్ అదే, నువ్వు భయపడాలనే, నేను భయపడాలని చూస్తున్నాను, అందుకని అలాంటివి వస్తున్నాయి అంటే. అప్పుడు నువ్వు సాతాన్ కోసం ఆలోచించడం మానేసి, విరోధుల కోసం ఆలోచించడం మానేసి, నువ్వు నమ్మినటువంటి కాపరి ఎంత బలమైనాడో, నువ్వు నమ్మినటువంటి కాపరి ఎంత మంచివాడో, నువ్వు నమ్మినటువంటి కాపరి ఎంతగా నిన్ను కాపాడుతాడో నువ్వు ఆలోచించాలి. ఆదాముకు అన్ని ముందుగా సిద్ధపరిచాడు కదా. అలాగే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నప్పుడు బిలాము శపించాలని సరే జరగలేదు కదా. ఏది పని చేయదని శపించాలని వచ్చిన వ్యక్తి చెప్తున్నటువంటి మాట. అలాగే యోబుని పాడు చేయాలని సాతాను కూడా చూస్తాడు కానీ కంచి ఉందని సాతాను అంటున్నాడు. మరి బైబిల్ నేను ఎగ్జామ్ అనుకున్నప్పుడు పేతురు అంటున్నాడు, గర్జసింహంలో ఎవరి మృంగాలను వెతుకుతున్నాడు తిరుగుతున్నాడు కానీ వాడు మృంగలేడు, వెతుకుతున్నాడు అంటున్నాడు. ఎవరు మృంగుతాడు అంటే ఎవరైతే కాపురు దూరంగా ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా మృంగుతాడు. కానీ ఎవరైతే కాపురు దగ్గరగా జరుగుతారో వాళ్ళని సాతానుడు ఖచ్చితంగా నిన్ను బలంగా నిన్ను పాడు చేయాలని చూస్తాడు కానీ వాడి వల్ల అవదు. ప్రతిదీ సాతాను అనుకుని ప్రతిదీ జరిగిపోతే వాడు ప్రపంచంలో ప్రతి వాడిని సాతాను పాడు చేసి ఉండాలి. వాడు ట్రై చేస్తాడు. ఈవెన్ యేసుగిరి దగ్గర కూడా వచ్చాడు కదా, వాడు ట్రై చేస్తాడు. యేసుగిరి దగ్గరికే వచ్చాడు పడేయాలని, మన దగ్గర రాడా, వస్తాడు. కానీ మనం ఊరేవాల్సిన పని లేదు. వాడు ప్రయత్నాలు చేస్తాడు కానీ మన నమ్మకం, మన విశ్వాసం కాపురం ఉంది. ఆ కాపురం మీద మైండ్ పెట్టుకొని మనుషుల గురించో సాతాను గురించి ఆలోచన మానేసి దేవుని అంత విశ్వాసం ఉంచడం, దేవుని వైపు చూడడం, ఆ కాపురం నమ్మకం పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటాను ఆత్మ సంబంధం చూసుకుంటే ఏ చీకటి శక్తులకు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. చీకటి శక్తులకే భయపడినప్పుడు నంటన్న భౌతికం ఏంటంటే మనుషుల కోసం, వారి యొక్క కుతంత్రమైన ఆలోచన కోసం అయితే అసలు ఇంక వర్రేవాల్సిన పనే లేదు. అదేది పని చేయదు. అపోస్తలుల కార్యాలు మీరు చూడండి 19వ అధ్యాయంలో యాక్చువల్గా ఆ మంత్రాలు శకునాలు ఇవన్నీ చూసి అవన్నీ నేర్చుకుని ప్రజలపైన ప్రయోగించేటువంటి వాళ్ళు కూడా స్వార్థ నమ్మిన తర్వాత పౌలు ద్వారా దేవుడిని అద్భుతాలు చేశాడో, దేవుని గొప్పతనం అర్థమైన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళని పుస్తకాలు తీసుకొచ్చంటే అక్కడ వాళ్ళందరూ కాల్ చేశారని బైబిల్లో చూస్తాం. పుస్తకాలు 19లో చూస్తాం. కొన్ని పుస్తకాలు, ఏం పుస్తకాలు అవి, ఈ చేతబళ్ళు, ఈ జ్యోతిష్, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా తీసుకొచ్చి వాలంటీర్ వాళ్ళు తీసుకొచ్చి కాల్ చేశారు. మీకు తెలుసా ఆ రోజుల్లో దాని వాల్యూ ఎంతో తెలుసా? ఆ బైబిల్ అక్కడ ఎంతో సంథింగ్ ఉంది, ఇన్ని నాణ్యాల సంథింగ్ ఉంది. అది ప్రస్తుతం కనుక మనం ఇప్పుడున్నటువంటి ఇండియన్ రూపీస్ క్యాల్కులేట్ చేస్తేనే కొన్ని కోట్లు అవుతుందట. అంటే అంత విలువైనటువంటి పుస్తకాలను వాళ్ళు కాల్ చేశారు. ఎందుకు కాల్చారు? పౌలు చెప్పాడా మీ ఇంట్లో ఉన్నవన్నీ తీసి పడేస్తే అప్పుడు మీకు రక్షణ వస్తుందని చెప్పాడా? పౌలు చెప్పలేదు ఇవన్నీ కాల్చండి, ఇంట్లో ఉన్నవన్నీ తీసేయండి, ఇవన్నీ పనికిరావు, ఇవంటే దేవుని కార్యం అడ్డని పౌలు వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకి తెలిసింది ఏమని తెలుసా? ఇంత బలమైనటువంటి దేవుడు ఉండగా వీటితో మనకు అవసరం ఏంటి? పౌలు అనలేదు.
ఇవన్నీ తీసేయండి లేదంటే దేవుని కార్యం జరగదని పౌలు అనలేదు. పౌలు స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళకి బాప్స్ ఇచ్చాడు, వాళ్ళకి వాక్యం బోధిస్తే వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎంత వాక్యం, ఎంత ప్రబలం, ఎంత వాక్యం తెలుసున్నారంటే వీటి వల్ల యూజ్ ఏంటి, ఎంతకంటే బలం ఏంటంటే మనకు అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు వీటితో మనకు యూజ్ ఏంటి అనుకొని ఆ శకునము ఇవన్నీ పుస్తకాలు జ్యోతిషం సంబంధించి అన్నీ కూడా వాళ్ళే వాలంటీర్గా వచ్చి కాల్ చేశారు. ఎంతకంటే బలమైన శక్తి మరొకటి ఉందని అర్థమైంది. ఆ శక్తి మీద వాళ్ళు ఆధారపడుతున్నారు కాబట్టి అంతకంటే తక్కువ దాని గురైపు ఎందుకు చూడాలి అనుకున్నారు వాళ్ళు. వెంటనే మన దేవుడు అంత బలవంతుడు అనుకున్నప్పుడు శత్రువును నీకు ఎందుకు భయపడుతున్నావు? శత్రువు ఎదుట నీకు భోజనం దేవుడు సిద్ధపరుస్తుంది కదా. శత్రువు టెన్షన్ నీకు ఎందుకు? నీకు విరోధంగా ఉన్నారనేటువంటి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను చూసి అసూయపడేటువంటి వాళ్ళు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో నువ్వు దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నావు. ఎందుకు దేవుని నందు విశ్వాసం ఉంచి ముందుకి కొనసాగకూడదు? శత్రువు కోసం ఎందుకు భయపడుతున్నావు? అవన్నీ దేవుడు చూసుకుంటాడు. వ్యతిరేకంగా మాట్లాడే మాటలు దేవుడు చూసుకుంటాడు. సాతాను నేను పాడు చేయాలని చూస్తాడు, కానీ అది కూడా దేవుడు చూసుకుంటాడు. నువ్వు చూసుకోవాల్సిన అలా ఒకటే, నువ్వు కాపరికి దగ్గరగా జరిగేవలేదో చూసుకో. ఆ కాపరికి నువ్వు దగ్గర ఉన్నంత వరకు శత్రువు ఉన్నా సరే వాడు నిన్ను చూస్తాడు, నిన్ను పాడు చేయాలని చూస్తాడు, నీ మీద అసూయపడతాడు, నీకు నష్టం జరిగితే బాగుందని ఆశపడతాడు, కానీ వాడు ఏమీ చేయలేడు. జస్ట్ అలా కంచె అవతాలు ఉండి చూడడం, అసూయపడడం తప్ప వాడు ఏమీ చేయలేడు. అంత క్షేమకరమైన స్థితిలో దేవుడు మనల్ని, మంచి కాపరి దేవుడు మనల్ని ఉంచాడు. అందుకనే శత్రువు ఎదుటి నువ్వు నాకు భోజనం సిద్ధపరచావు. శత్రువు చూస్తున్నాడు, నేను భోజనం చేస్తున్నాను. కాపరి భాషలో చెప్పాలంటే శత్రువు ఉన్నాడు, నేను భోజనం చేస్తున్నాను, నేను టెన్షన్ పడను. నేను భోజనం చేసినప్పుడు ఓ ముద్ద తిని అటు చూసుకుని శత్రువు వచ్చేస్తాడేమో, సగం తినేసి వెళ్ళిపోదాంలే, త్వరగా వెళ్ళిపోదాంలే అని తొందర పెట్టేవాడు కాదు నా కాపరి. శత్రువు ఉన్నాడు, మేము వెర్రవద్దు, నేను చూసుకుంటాను, నువ్వు హ్యాపీగా భోజనం చెప్తున్నాడు. నా లైఫ్ నేను లీడ్ చేస్తాను, నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను, నా నేను బతాను. సాతాను కోసం ఆలోచించను. నేను ఆలోచించాలి ఒకటే, కాపరి కోసం నేను ఆలోచిస్తూ ఉండాలి. ఆ కాపరి ఉన్నప్పుడు శత్రువు ఉన్నా సరే నేను వర్రేవను. కాపరి ఉన్నాడు కాబట్టి శత్రువు ఉన్నా సరే నేను వర్రీ అవను, శత్రువు ఉన్నా సరే నేను టెన్షన్ పడను. ఎందుకంటే ఆ శత్రువు చూడగలడు, ప్రయత్నం చేయగలడు, కానీ ఈ కాపరి వాడి ప్రయత్నాల్ని వ్యర్థపరుస్తాడు. అది అర్థమైంది కాబట్టి ఇప్పుడు నెమ్మది కలిగి దావీదు లేదా మనం బతకాలి. అలాగే మంచి కాపరి నమ్ముదాం. విరోధుల గురించి, మనుషుల గురించి, వాళ్ళు అంటున్న మాటలు, వాళ్ళు అంటున్నటువంటి కార్యాలు, వాళ్ళు చేస్తున్న కార్యాలు, లేదా సాతానుడే చేస్తున్న కార్యాల కోసం కూడా మీరు ఆలోచించి టెన్షన్ పడద్దు, భయపడద్దు. మీకు భయం వేసినప్పుడల్లా మంచి కాపరి చూడండి, కాపరి దగ్గరగా జరగండి. ఆ కాపరి వచ్చాడు ధైర్యంతో. శత్రువు ఉంటుండగానే దేవుడు అన్ని మేళ్ళని మీకు జరిగిస్తాడు. మీకు విరోధంగా పనిచేసే వాళ్ళు, మీకు నష్టం చేయాలని చూస్తున్న వారందరూ చూస్తుంటుండగానే దేవుడిని మెల్లగా నిన్ను పైకి తీసుకొస్తాడు. శత్రువులను వర్రియొద్దు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, నేను ఆస్వాదిస్తాను, నేను పైకి తీసుకొస్తాడు, నీ చుట్టూ కంచె వేస్తాడు. దేవుని నమ్మండి, ఆ దేవుని పైన ఆధారపడండి. ఆ దేవుడు లోకంలో శత్రువు ఉన్నా సరే ఇంకొన్ని పైకి తీసుకొచ్చాడు. బాధ్యత ఆయన తీసుకున్నాడు. శత్రువు ఉంటుండగానే ఆయన పైకి తీసుకొస్తాడు. అందుకని దావీదు అన్నాడు, నా శత్రువులతో నువ్వు నాకు భోజనము సిద్ధపరచదు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.